ప్రభు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మనము నేర్చుకుంటున్న మాటను గుర్తుపెట్టుకుందాం. శోధించబడ్డం పాపం కాదు, కానీ శోధనలో పడ్డం మాత్రం పాపమే. శోధనలో పడాలి అనేటువంటి చాయిస్ ఎవరిది? సాతాను నీ దగ్గరికి తీసుకొచ్చి పెడతాడు, నిన్ను పాపం చేయమని చెప్పడు. చెయ్యాలా వద్దన్న నిర్ణయం నీదే. ఎందుకంటే ఆ పని చేస్తే నాకు సంతోషం కలిగిస్తుంది అని నీకు అనిపిస్తే అది నువ్వు చేస్తావు. ఈ పని చేస్తే నా దేవుడు దుఃఖపడతాడు, నా ఆత్మ దేవుని ఆత్మతో సంతోషంగా ఉండలేదు అని నీకు అర్థమైతే ఆ పని చేయడానికి తిరస్కరిస్తావు. కానీ రెండింటికి మధ్యలో నీ శరీరమే గెలుస్తుంది, కానీ దేవుని ఆత్మ చెప్పే సంగతి వినడానికి కష్టమవుతుంది. అలాంటి సందర్భాలు వచ్చేటప్పుడు ప్రతి సమయంలో కూడా పాపము చేయాలి అనేటువంటి దానికి, లోకానుసారంగా వెళ్ళాలి అనే దానికి నీ మీద ప్రభావం చూపించేవి రెండే విషయాలు. ఒకటి, నిన్ను నడిపిస్తున్న నీ దేవుడు, నీ దేవుని యొక్క పరిపాలనకు నువ్వు ఒప్పుకుని విధేయత చూపుతున్నటువంటి నీతి. రెండు, నేను ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నానో ఆ పరిస్థితిలో ఆ పని నేను చేయటానికి ఎంతవరకు నేను సిద్ధం కలిగి ఉన్నాను, అంటే ఐఎమ్ రెడీ, ఆ పనిని నేను రిజెక్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేయడానికి ఎంతవరకు రెడీగా ఉన్నాను అనే దాని మీద మాత్రమే నీవు ఆ పరిస్థితిని ఆధారం చేసుకుంటావు. ఈ రెండింటి మధ్యలో నీ విశ్వాసాన్ని ప్రతిసారి కూడా సవాల్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మరి దేవుని యొక్క మాట ఈరోజు కొరకు గడిచిన దినాల్లో విన్నటువంటి విశ్వాసాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము వింటున్న తర్వాత ఆ సహజమైనటువంటి ఆపేక్షలు మనలోనికి చొచ్చి దేవుని వాక్యాన్ని ఫలించనివ్వకుండా చేస్తాయని మనం అర్థం చేసుకున్నాం. మరి ఆ అపేక్షలు మన శరీరాన్ని ఎంత ప్రభావితం చూపిస్తాయి, ఎన్ని పరిస్థితుల్లో నిన్ను బలహీనపరుస్తాయి మనం అర్థం చేసుకొని వాటిని గెలవటానికి మనం ఒక పరీక్ష పెట్టుకున్నాం. మొట్టమొదటిది, అంతరంగంలోనూ బాహ్యంలోనూ మార్పులు కనబడగలిగేంతగా మనం దేవుని యొక్క వాక్యానుసారం జీవించగలుగుతున్నామా? ఇది సెల్ఫ్. రెండవది, పనులు ఉద్దేశాలు నీలో మార్పులు కనబడేలాగా నీ వాక్యముతో జీవించగలుగుతున్నామా? మూడు, మాటలు క్రియలలో ఇతరులు నిన్ను చూసి కనపరిచేంతగా ఆ బయటకుండే ట్రాన్స్ఫర్మేషన్ కనబడగలుగుతుందా? నాలుగు, గతము ప్రస్తుతము పోలికలు మనవారు విమర్శించేంతగా, ఇంతకుముందు ఇలా ఉండేదానివి ఇప్పుడు చూడు ఎలా మారిపోయావో అనేంత విమర్శించేంతగా నీ బ్రతుకు కనపడుతుందా? ఐదు, శత్రువులు నీ స్వభావాన్ని చూసి అసూయపడగలుగుతున్నారా? ఆరు, నీ ఆచార సాంప్రదాయ పద్ధతుల్లో వాస్తవాలకు సిగ్గుపడుతున్నారా? గడిచిన దినంలో చేసిన వాటికి, వర్తమానంలో చేస్తున్నటువంటి వాటికి మధ్యలో మనం చేస్తున్నటువంటి క్రియలు సిగ్గుపడేంతగా మనల్ని ఉన్నాయా లేవా? ఏడు, నీ హృదయం నీ మీద ఎంతగా నిందారోపణ చేస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. ఎనిమిది, నీ మనస్సాక్షి విచారణ నీకు భయం కలుగుతుందా అన్న విషయాలు మనం చూసాం. ఈరోజు మరికొంచెం లోతుకు వెళ్ళటానికి ప్రభు సహాయం తీసుకుందాం. మరి 9వ విషయాన్ని చూసుకుందాం. మీరు వింటున్నటువంటి దేవుని యొక్క మాటలు ఏ ప్రదేశంలో వింటున్నా, దేవుని యొక్క సంఘంలోకి వెళ్ళి వింటున్నా, మీ ఇంటి దగ్గర ఏదైనా ప్రదేశంలో ఏదైనా ఇతర మాధ్యమాల ద్వారా మీరు వింటున్నట్లయితే ఆ వింటున్నటువంటి ఆ దేవుని యొక్క వాక్యము మీ విశ్వాస జీవితాలలో ఐహిక విచారాల మీద విజయాన్ని కలిగిస్తుందా? మీరు వింటున్న లేఖనం మీ జీవితానికో మీ విశ్వాసం మీద, ఐహిక విచారాల మీద మీకు గెలుపుని ఇవ్వగలుగుతుందా? అంటే ఆ వింటున్నటువంటి మాట నీ బ్రతుకులో ఐహిక విచారాల మీద వ్యామోహాన్ని తగ్గించగలగాలి, ఆశను తగ్గించగలగాలి, కోరికను తగ్గించగలగాలి. దేవుని మాట నీ బ్రతుకులో దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని పెంచేందుకు దోహదపడాలి. దేవుని రాజ్యంలోకి వెళ్తున్నాము, దేవుని వాక్యం వింటున్నాము, దేవుని సంఘంలోకి వెళ్తున్నాము, నా లోపల వచ్చేటువంటి మార్పుకి పెద్దగా ఏమీ తేడా కనపడట్లేదు అని అంటే నిష్ఫలమైనటువంటి జీవితం జీవించడానికి రాతి నేల మీద పడుతున్నదో ముళ్ళ తుప్పల కింద పడుతున్నాయో తెలియట్లేదు. కానీ నీ జీవితం యొక్క ఆ మార్పు ఖచ్చితంగా ఐహిక విచారాల మీద నీకున్నటువంటి మోహాన్ని గెలిపించేదిగా మారాల్సిందే. అలాంటి మార్పుకు నీ మనస్సు దేవుని యొక్క మాటకు ఏ రీతిగా ఫలింపచేయడానికి ఇష్టపడుతుందో ఒక్కసారి చూసుకుందాం. దేవుని యొక్క మాట ఒక్కసారి పరీక్షగా చూసుకుందామా? అపోస్తలుల కార్యాల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఇది గడిచిన వారం మనం విన్నటువంటి మాటలో నుంచి ఒక భాగం ఇది. నేను దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని
ఎలా ఉంచుకున్నాడట? నిర్దోషమైనదిగా ఉండును. నిర్దోషమైనటువంటి మనస్సాక్షిగా ఉండినట్లు తను అభ్యాసము ప్రాక్టీస్ చేసుకున్నటువంటి జీవితం కనపరిచింది అని చెప్తున్నాడు. ఈరోజు అతని మనస్సాక్షి ఇంత ఏ రకంగా కూడా నిర్దోషంగా ఉండగలిగేటట్లు కనపరిచేటట్లుగా తను చూపించగలుగుతున్నటువంటి ఆత్మీయ జీవితం ఇతర మనుషులు ఖచ్చితంగా ఇతను ఈమె ఇలా ఉంది అని చెయ్యి పెట్టి చూపడగలిగేలాగా, ఆమెతో అతనితో ఉండే వారి మధ్యలో ఇతను ప్రత్యేకమైన వ్యక్తిగా చూపగలిగేలాగా ఒక డిఫరెన్సియేషన్ను మనిషి మనస్సాక్షిలో మార్పు కలిగినప్పుడు అతని అంతరంగంలో స్వభావంలో మార్పు కలగడానికి శరీరాన్ని సహకరించనిస్తాడు. శరీరం లోబడుతుంది, శరీరం మూలుగుతుంది, శరీరం అరుస్తుంది, శరీరం కేకలు వేస్తుంది, శరీరం తిరగబడద్ది. లాస్ట్కి ఆ తిరగబడేటప్పుడే నువ్వు లేదు ఇది తిరగబడుతున్న నా శరీరానికి నేను లోబరుస్తాను అని ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా లోబరుస్తావో అప్పటి నుంచి నీ లోపల పనిచేయటం అనేది వాక్యం పనిచేస్తుంది. ఈ పరిస్థితిని ఉదాహరణగా తీసుకొని ఈ లోక సంబంధమైన విషయాలపై నువ్వు ఎలాంటి విజయాన్ని పొందుకుంటావో ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక రండి, మొదటి అధ్యాయానికి రండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ లేఖనాన్ని ఒకసారి చూసుకుందాం. జేమ్స్ చాప్టర్ 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తను కాపాడుకొనుటయే. మొట్టమొదటి 2 భాగాలను మనం చూసినప్పుడు ఈ 27వ వచనం 2 భాగాలుగా మనకు కనపడుతుంది. ఒకటి, దిక్కులేని పిల్లలు విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట, ఇది సహాయపు పరిచర్య. ఇది ఇతరుల కొరకు, ఇతరులతో, ఇతరుల మధ్య మనం చేసే పరిచర్య. రెండో భాగం ఏం కనపడుతుంది? ఇహలోక మాలిన్యము నీకు సెల్ఫ్, అది నీ మనస్సుకు, నీ శరీరానికి, నీ అంతరంగానికి అంటుకోకుండా ఉండడానికి నీ లోపల జరిగేటువంటి చర్య. ఒకటి ప్రజలకు, 2 వ్యక్తిత్వానికి మధ్యలో. ఇక్కడ చూద్దాం, ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా నీ శరీరానికి ఎంతవరకు వింటున్నటువంటి వాక్యం ఉపయోగించుకుంటుంది. అసలు ముందు లోకానికి సంబంధించిన విషయాలను మనం చూస్తునేటప్పుడు అందరితో పాటు మనము ఉండాలి, అందరిలాగా మనము ఉండాలి అనేటువంటి కోరిక ఏమైనా కలుగుతుందా? అలా ఉండకూడదు అని ప్రత్యేకంగా ఉండాలని ఏమైనా అనిపిస్తుందా? ఒక 100 మందిని మీరు తీసుకుంటే 98 మంది వాళ్ళని చూడు అన్న పదం దగ్గర ఉంటుంది. ఆ 98 మంది గుడ్డోళ్ళు, నీ ఇద్దరే మంచోళ్ళు. అప్పుడు మీ ఇద్దరికి పోటీ వస్తుందా? పర్వాలేదని రాజీకి వస్తారా? 98 మంది గుడ్డోళ్ళు, మీ ఇద్దరే మంచోళ్ళు. అవతల వ్యక్తిలాగా ఉండాలని నువ్వు పోటీ పడతావా? ఇద్దరేగా ఉన్నది, మీ ఇద్దరు ఒకే రకమైన పద్ధతికి రావడానికి ప్రయత్నం చేస్తారా? ఈ లోక మాలిన్యం అంటించుకోకుండా ఉండగలగడం అనంటే ఈ లోకంలో చూస్తున్నటువంటి మనలో పోటీతత్వము, వారిలాగా ఉండాలి అనేటువంటి ఆశాతత్వము, వారిలాగా లేను అనే విచారత్వము, వారిని చూసి నేను అంతకన్నా గొప్పగా ఉండగలిగను కదా, నా స్థాయి, నా స్థితి, నా స్తోమత ఎంత గొప్పది అనే గర్వపు తత్వము నీ లోపల మార్పు రానివ్వకపోతే నీ భక్తి దేవుని వాక్యం ప్రకారం ఐక్య విచారాలతో మునిగిపోతూ ఉంది. ప్రభు దగ్గరికి వచ్చి కూడా ఆ విచారాలు గెలవకపోతే మీ అంతరంగంలో సత్యం లేదు. క్రీస్తు దగ్గరికి వచ్చి దేవుని రాజ్యంలోకి వెళుతూ వాటిపై మమకారాన్ని చంపకపోతే మాలిన్యాన్ని అంటించుకుంటూ ప్రభు రక్తము పరిశుద్ధపరచుననే పాటల దగ్గర మిగిలిపోతావు. నీ మనస్సాక్షి దేవుని యొక్క విచారంలోకి వెళ్ళిపోతుంది. నెమ్మదిగా వాత వేయబడిన మనస్సాక్షికి అప్పగిస్తాడు. క్రైస్తవ్యంలో ఎలా ఉండకూడదు అని చెప్పడానికి నిన్నే చూపించి, ఇదిగో ఈమెలాగా ఉండకండి, ఇతనిలాగా ఉండకండి అనేటువంటి చెడ్డ సాక్ష్యానికి గురి అయిపోతావు. బైబిల్లో ఆ 2 విషయాలు ఉంది. ఇదిగో మునుపు నిష్ప్రయోజకుడైనటువంటి ఒనేసిము నాకు ఇప్పుడు ప్రయోజకుడు అని చెప్తాడు. అలాగే దేమ, జాగ్రత్త అని దేవునికి వదిలిపెట్టానని చెప్తాడు. నువ్వెవరిలా ఉండాలనుకుంటున్నావు? దేన్ని ప్రేమిస్తున్నావు? ఏ లోకాన్ని ప్రేమించే నీ బ్రతుకులో లోక స్నేహం దేవునితో వైరమని నీకు తెలియదా? దానికి ముందు కొటేషన్ ఏంటో తెలుసా? వ్యభిచారులారా. అంటే ఏదైతే వదలాలని తెలిసి వదలక, విడిచిపెట్టాలని తెలిసి విడిచిపెట్టక, విపరీతమైనటువంటి కాంక్షగా శరీరేచ్ఛను ప్రేరేపించుకుంటామో అది వ్యభిచారత్వం. అది ఏ విషయంలోనైనా కావచ్చు. అది వెండి కావచ్చు, ముత్యం కావచ్చు, జడలు కావచ్చు, వస్త్రం కావచ్చు, బంగారం కావచ్చు, అధికారం కావచ్చు, అది వ్యభిచారమే. నువ్వు ఏ వస్తువు కొరకు విపరీతంగా వెంపర్లాడతావో ఆ వస్తువుతో లోక సంబంధమైన వ్యభిచారం చేయడానికి ఇష్టపడుతున్నట్టుగా సమాధానమే. ఒకసారి ఆలోచించండి, ఎక్కడెక్కడ మీ జీవితాలలో ఆ ఫలము రాకుండా ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యాన్ని అంటించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఒకసారి రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 2వ వచనం మనకిది హెచ్చరిక వాక్యంగా, ఈ క్రైస్తవ రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్, క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ రోమన్స్. రోమపత్రిక 12వ అధ్యాయంలో
2వ వచనం మనకి చాలా హెచ్చరికగా చెప్తాడు. కాబట్టి అని చెప్తూ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక కింద ఫుట్ నోట్, ఈ యుగ మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము నయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, ఈ యుగ మర్యాదను అనుసరించొద్దు, ఈ లోకంలో చేసే పద్ధతిని మీరు వెంబడించడానికి ప్రయత్నం చేయకండి అని చెప్తారు. ఒక్క నిమిషం వినండి. ఈ ప్రదేశంలో కూర్చున్నటువంటి, నా ముందు కూర్చుని దేవుని మాట వింటున్నటువంటి మీతో ఆత్మ చెప్పే సంగతి ఒకసారి వినటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకే రకమైనటువంటి వాక్యం వింటున్నారు, ఒకే సేవకుని యొక్క బోధలో మీరు ఉంటున్నారు. కొద్దిసేపు అవును అనుకుందాం, అనండి ఒకసారి. అవును. ఒక వ్యక్తి చక్కగా తయారై ముక్కులకి, చెవులకి, మెడలోను, చేతులకి, ఇంకెక్కడైనా భాగాలకు ఆ బంగారాన్ని వేసుకుని వచ్చారనుకోండి, నీ మనసు నీతో ఏం చెప్పుద్ది? స్త్రీలు ముఖ్యంగా ఏం కోరిక కలిగి ఉంటుంది? వాళ్ళకు ఉంది, వాళ్ళు వేసుకున్నారు అనేవాళ్ళు ఎంతమంది? ఓకే, మీరు అలాంటి వ్యక్తుల్ని చూసినప్పుడు పురుషులైన మీరు మీ భార్యలను కూడా మీరు అలా చేస్తే బాగుందని మీకు అనిపిస్తుందా? లేకపోతే అమ్మో దానిలాగా వండుకొని ఉంటే బెటర్ అనిపిస్తుందా? అలా కోరిక కలగకుండా ఉంటే మా ఆవిడికి బాగున్నాను అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? ఆ అమ్మాయిని చూసినలాగా నన్ను సతాయించేద్దు ఈరోజు మా ఇంటికి వెళ్ళిన తర్వాత, బాబోయ్ అలా ఉండకుండా దాని కళ్ళు పడకుండా చూడనే కదా మీరు ప్రార్థన చేస్తారు. అంతే. కొంతమంది ఉంటారు ఏమనంటే ఇది సరిగ్గా లేదు కానీ దీనికన్నా లావు తయారు చేయించాలి మా ఆవిడికనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ధన్యులు, మీరు ధన్యులు. ఈ రెండింటి మధ్యలో నీ మనసు రూపాంతరం చెందిందో లేదో తెలుసుకునేది ఇక్కడే. లోకంలో ఉండేటువంటి మర్యాద మనుషుల శరీరాలను బట్టి, మనుషుల శరీరానికి వారు ఇచ్చేటువంటి రంగులను బట్టి, వారు వేసే వస్త్రాలను బట్టి, వారు వేసే నగలు, ఐశ్వర్య సంబంధమైన పద్ధతులను బట్టి వాటిని చూచి ఈ వ్యక్తులు గొప్పవారుగా, ఘనులుగా ఉన్నారు అనేటువంటిది ఒక అభిప్రాయం లోకానిది. కానీ నీ మనసు ఎందుకు శోధించబడుతుంది? నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చావు, రూపాంతరం చెందుతున్నావు, క్రీస్తు రక్తంలో కడగబడుతున్నావు, క్రీస్తు శరీర రూపాంతరం జరుగుతుంది. క్రీస్తు శరీర రూపాంతరంలో నీ మనస్సాక్షి నీతో చెప్పేది నీ పాదాల కింద ఉండాల్సింది నీ నెత్తి మీదకి రాకూడదు. రేపు నేను నడవబోయేటువంటి నిత్యత్వంలో పరలోకంలో స్ఫటికముల వంటి వీధుల మధ్య బంగారపు రోడ్లపై నేను నిలబడతాను. ఆ ప్రదేశంలో నేను ఆహ్వానించదగినదిగా, ఆస్వాదించగలిగినట్లుగా నా ఒంటి మీద ఏ రకమైన నగలు ఉండవు అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని ఈ మట్టి దేహం విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళే లోపు ఈ దేహంతో ప్రయోజకత్వమైనటువంటి పనికి ప్రభువుకు ఉపయోగపరచాలి అన్నది ఈ లోక మర్యాదను విడవడం. కానీ ఈ పరిస్థితుల్లో మనకి ఒక ఆశ ఎలా కలిగిందో నాకు తెలియదు, కానీ మనం గడిచిన దినాలలో పూర్వపు పద్ధతుల్లో వెంబడించినటువంటి భక్తి సాధనాలలో దేవుళ్ళు అనబడేవారు వేసుకున్నటువంటి పైనుంచి కిందకి వేసుకున్నటువంటి నగలు, ఆ ఫిట్ డ్రెస్సులు, లేకపోతే ఆ శరీరం మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి మనుషులు జిగేలు అనిపించేటువంటి అలంకారపు బంగారాన్ని చూసి మీకు కూడా ఆశ పుట్టిందేమో. అలాంటి బంగారాన్ని నేను కూడా పొందగలను అనేటువంటి ఆశ కూడా వచ్చిందేమో. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఈ లోకానికి సంబంధించిన విలువ ఏదైతే ప్రజలు చెబుతారో దానిలో నుంచి నీవు మలినమున్న దానిని వేరు చేయగలవా? ఫిల్టర్ చేయగలవా? లోక మాలిన్యాన్ని విడిచిపెట్టగలవా? ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బలహీనత ఏర్పడతా ఉంటుంది. ప్రభు దగ్గరికి వచ్చాకే ఏర్పడే బలహీనతలు చెప్తున్నాను. ప్రభువే విలువైన వాడని ఎంచేటప్పుడు ఈ లోకపు వెండి బంగారాల మీద నీకు వ్యామోహం ఉండదు. కానీ ఎప్పుడైతే ప్రభు కన్నా బంగారం విలువైనది గాను, వస్తువు విలువైనది గాను, ధనము విలువైనది గాను, ఇంకేదైనా విలువైనదిగా వస్త్రం కానీ నీ జీవితంలో మారింది అనుకోండి, డెఫినెట్గా నీవు ప్రభువుని దగ్గర సైతం పక్కకు పెట్టి యుగ సంబంధమైనటువంటి పద్ధతికి నువ్వు జారిపోతావు. అంటే దేవుని యొక్క వాక్యము నువ్వు వింటున్నటువంటిది నీ ఐహిక విచారాన్ని గెలవనివ్వకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? నిష్ప్రయోజకమైనటువంటి జీవితం, ఫలింపులేని జీవితం. ఐహిక విచారాలు నీ జీవితాన్ని ఆత్మీయంగా ఎతకనివ్వకుండా చేస్తాయని నీకు అర్థం కావట్లేదు. ఈలోపుగా నీ తరం తయారైపోద్ది, నీ పిల్లలు తయారైపోతారు, నీ వారసులు తయారవుతారు. వారు నిన్ను చూసి ఏం పట్టుకెళ్తారు? నీలో ఉన్న దైవత్వాన్నా, లోకమాలిన్యత్వాన్నా? నువ్వు రేపు పంచేటప్పుడు ఏం పంచుతావు? నువ్వు చనిపోయేటప్పుడు ప్రతి తండ్రి పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఏ ఆస్తి ఇవ్వాలి? బంగారమా, వెండా, ఇళ్ళ, డబ్బులా, బ్యాంక్ బ్యాలెన్సా, లాకర్లా? ఏమివ్వాలి? నీ ఆత్మీయతను కదా వాడు పట్టుకెళ్ళాలి, నీ ప్రేమను కదా వాడు పట్టుకెళ్ళాలి, నీవు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన బంధుత్వాన్ని కదా వాడు లోకంలో అనేకుల ఎదుట ఘనతగా ఎంచబడాలి. లోకమాలిన్యత నీ జీవితంలోకి వస్తూ నువ్వు పెట్టుకునేటువంటి లెక్కలు, నీ ఒంటి మీద వేసుకునే వాటి కొరకైనటువంటి ఆశతో నీ మనసు పెరుగుతున్నప్పుడు
ఐహిక విచారాలపై నువ్వు ఇంకా విజయం పొందలేదు. నీ విశ్వాస జీవితం నువ్వు భ్రష్టత్వంలోకి తీసుకుని వెళ్తున్నావు తప్ప బయటికి రావటం లేదు. తీతు పత్రికలో ఆ విషయానికి కొంచెం గట్టిగా వాదాన్ని నెరవేర్చేలాగా చెప్తాడు. తీతు పత్రిక 2వ అధ్యాయము, టైటస్ చాప్టర్ 2 వర్స్ 12. తీతు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఏమేంటి? భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. ఈ లోక సంబంధమైన ఆశలు ఏమున్నాయో చెప్పండి. పాటలు పాడతాం. నీవే నా ఆశ, నీ దగ్గరకు నడుచుటయే నా ఆశ శ్వాస. బాగానే ఉన్నాయి. నీ ఆశ దేవుడే, నువ్వు నడవడం ఆశే, నువ్వు బ్రతకడం ఆశ శ్వాసే. కానీ వాస్తవంగా ఈ లోక సంబంధమైన దురాశలను నువ్వు గెలవకపోతే నీ భక్తి జీవితం ఒక ఆత్మీయ ప్రమాణానికి ఎంచబడదు. నేను వినే మెసేజెస్ నా బ్రతుకుని, నేను చదివే వాక్యము నా బ్రతుకుని, నాకు బోధించుచున్న ఉపదేశం నా బ్రతుకుని, నేను నేర్చుకుంటున్న ఉపదేశం నా బ్రతుకుని సవాలు చేయగలిగేదిగా మారాలి. ఆ వాక్యము నా అంతరంగాన్ని పరిపూర్ణంగా మార్చగలిగి నా విశ్వాస మనోనేత్రాలను తెరిచి నా బ్రతుకు దినములలో ఐహిక విచార సంబంధమైన ప్రతి పరిస్థితిని గెలిచే స్థాయికి పెంచాలి. అది పెంచనివ్వని యవనకాలపు జీవితం కానీ, ఇచ్చలు కానీ, ప్రౌఢ జీవితపు విశ్వాసం కానీ, నీవు వెంబడించే ఏ ఉద్ధరణ కూడా అది దైవికమైన ప్రమాణంగా రాదు. కాబట్టి ఇది చాలా గట్టిగా హెచ్చరిక తీసుకుందాం. ఒక విషయాన్ని ఇక్కడ కొంచెం గట్టిగా మాట్లాడుకోవాలి. ఏంటి దైవికమైనటువంటి లోహ సంబంధమైనటువంటి దురాశలు అనేటువంటి విషయంలో మనకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. ప్రపంచం ప్రతి కాలంలో కూడా తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ ఆలోచించేది ఆకులు, పచ్చగా కనిపించే అంజూరపు ఆకులే. ఎవరు కట్టుకున్నారు? ఆదాము కట్టుకున్నాడు. దేవుడు వెంటనే దాన్ని చూసి, నువ్వు డెకరేట్ చేసుకుందాం అనుకుంటున్నదైతే నీ తెలివితేటలకి అసలు ఆడికి కుట్టడం ఎవరు నేర్పాడు? వారు కుట్టుకొని అనుంది అక్కడ. అంటే లోక సంబంధమైన తెలివితేటలు వచ్చేసినాయి. దానికి తగ్గట్టుగా దానికి డెకరేషన్ అలవాటు చేసుకున్నాడు. కానీ దేవుడు దాన్ని మార్చేశాడు. తిరిగి అది కాదు, నీకు కావాల్సింది ఒడిలిపోయేది కాదు, శాశ్వతమైనది, మార్చుకునేది కాదు, పరిపూర్ణమైనదని ఒక ఆలోచన చెప్పాడు. ఈరోజు మీ జీవితంలో ఎంతమంది వస్త్రాలపై విజయాన్ని సంపాదించారు? వస్త్రాలపై, రంగులపై, ఫ్యాషన్లపై, ఆ రకరకాల మోడళ్లపై నీ మనసు ఎంతవరకు విజయం సాధించింది? ఒకసారి ఆలోచించు. గెలిచారా? అది దురాశ కాదా? విలువైనటువంటి వస్త్రం దురాశ కాదా? ఖరీదైన వస్త్రం దురాశ కాదా? అందమైన వస్త్రం దురాశ కాదా? ప్రజల మధ్యలో అది వేసుకుంటే నేను ఇలా ఉంటానని ఊహించుకున్న అడ్వర్టైజ్మెంట్లో నీ ఫేస్ చూసుకుంటున్నప్పుడు దురాశ కాదా? అలా కుట్టించుకోకపోతే మోసం జరిగిందని దురాశ కాదా? అవి నీ శరీరం మీద నీకు కావలసినట్లుగా అమరకపోయినప్పుడు ఏడుపు దురాశ కాదా? ఎవరైనా వేసుకుంటే చూసి మూలుగు దురాశ కాదా? చెప్పండి. ఇవన్నీ దురాశలే. మరి లోక సంబంధంగా నువ్వు వాక్యం వింటున్నప్పుడు దానిని గెలవలేకపోతే, దాన్ని గెలుచుకోవటానికి నీ మనసును సిద్ధపరచుకోకపోతే, దానికి కావలసినటువంటి ఆ సంతోషాన్ని ఒప్పుకోకపోతే నీ మనసు ఉల్లసించదే. నీ మనసు ఉల్లసించే ఈ మొదటి పరిస్థితి, ఈ లోక సంబంధమైన దురాశను నీవు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. దాన్ని విసర్జించి అనేటువంటి పదం వాడాడు. బైబిల్ మనకి 4 రకాల పదాలను వివరిస్తూ ఉంటుంది. 1 వదిలి, 2 విసర్జించి, 3 మాని అంటే దాన్ని మానేయాలి, దాన్ని లీవప్ అన్నమాట. 4 వాటిపై విజయము పొంది. ఇవి 4 పదాలు. నువ్వే పదం దగ్గర ఉన్నావు? విసర్జించే స్థాయికి వచ్చావా? ఒక్కసారి దానిపై నువ్వు విసర్జన జరిగితే, అంటే అది నీ శరీరంలో నుంచి బయటకు పోయిన తరువాత ఆ విసర్జకాన్ని నువ్వెప్పుడు కూడా స్వీకరించనేది విసర్జించటం. వదులుట అంటే మళ్ళీ పట్టుకునే అవకాశం ఉంది. మానుట అంటే తిరిగి చేయడానికి, ఈరోజు కొద్ది రోజులే నేను మానేశాను, మళ్ళీ తిరిగి తర్వాత తీసుకుంటాను అన్నట్టుంటుంది. మానుట అనే దానికి ఉదాహరణ, మీరు కొన్ని మాత్రలు వేసుకునేటప్పుడు, సర్జరీలకు వెళ్ళేటప్పుడు డాక్టర్స్ ఏమంటారంటే 1 వారం పాటు ఈ మాత్రలు వేసుకోకూడదు. రక్త ప్రసరణను పలచన చేసేటువంటి, ఆ రక్తాన్ని పలచన చేసేటువంటి ఆ కోప్లిక్స్ ఏమైనా ఉంటే వాటిని ఆపండి, ఆ తర్వాత మళ్ళీ వారం తర్వాత మీరు వేసుకోండి అని చెప్తారు. అవి ఏం చేస్తారు? మీరు మానుచున్నారు. మళ్ళీ తిరిగి ఏం చేస్తారు? వాటిని మళ్ళీ పునరుద్ధరించాలి, లేకపోతే నీ ఆరోగ్యం పాడవుద్ది. కొన్నిసార్లు కొన్ని అలవాట్లు మానుతూ ఉంటాం. వదిలినవి మళ్ళీ మీరు పట్టుకుంటే, ఏదో అనుకున్నాను కానీ తప్పట్లేదండి, కొంచెం మళ్ళీ వీటిని తీసుకుంటున్నాను, చేస్తున్నాను. కొన్ని మానుతాం,
కొన్ని విడిచిపెడతాం. మరి విసర్జించే విషయాలు అర్థం ఏంటి? నీ శరీరంలో నుంచి కొన్ని విసర్జాలు వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని ఎప్పటికీ కూడా తిరిగి చూడటానికి, తీసుకోవటానికి, ముట్టుకోవటానికి మనం ప్రయత్నం చేయలేం. ముక్కులో నుంచి వచ్చేది, చర్మం మీద నుంచి వచ్చేది, 1-2 నుంచి బయటకు పోయేవి, వాటిని ఎవరైనా తిరిగి దాచుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? టెస్ట్లకి ఇస్తారు తప్ప ఇంకెప్పుడు దాన్ని ముట్టుకోరు. ఎందుకు? అది విసర్జకం. బైబిల్ చెప్పినటువంటి విసర్జించాలి అనేటువంటి పదం నువ్వెప్పటికూ దాన్ని దాయటానికి కానీ పట్టుకోవటానికి కానీ అవకాశం లేనట్లుగా ఉండే వాటిని విసర్జించు అనే పదం వాడింది. ఇప్పుడు చెప్పండి, దురాశల్ని విసర్జించాలి, విడిచిపెట్టారా? మొదటిది వస్త్రం దగ్గర దురాశ పోయిందా? పోలేదు. రెండో విషయంకి వద్దాం. బంగారం ప్రజలకు చాలా అందంగాను, వ్యామోహంగాను, ఆసక్తిగాను కనపరిచేది బంగారమే. ఈ బంగారంతో మనం చేసుకునేటువంటి నగలు కానివ్వండి, బంగారంతో చేసుకునే ఆభరణాలు కానివ్వండి, బంగారాన్ని మన దగ్గర ఉండడం ద్వారా తెచ్చుకునే మానసిక ధైర్యం కానివ్వండి, ఇవన్నీ కూడా దురాశను నువ్వు విడిచిపెట్టాలని బైబిల్ చెప్తుంది. అది లేకపోతే ఒక బాధ, ఉంటే ఒక బాధ. ఉంటే దాచుకోలేదని దాన్ని పెంచుకోవాలి. ఎంతసేపు దాన్ని మన శరీరం మీద చూపించుకోవటానికి ఎంత వేదన పడతాం. అవసరమైతే స్కీమ్ కట్టి, ఏది కొంచెం కట్టి ఏదో పెద్దది చేసుకోవాలనేటువంటి తపన, అమ్మయ్య ఎంత ఉంది అనేటువంటి. ఆడపిల్లలు ఉన్నారు అంటే అది ఇంకో దుఃఖం. ఏదో పండగ పేరు చెప్పి కానీ పరకాని పక్కనేసి మొత్తం కలిపి కరిగించి ఒక ముద్ద చేసుకుందాం అన్నట్టు ఒక ఆనందం. ఇవన్నీ నువ్వు సంపాదించుకుంటున్నటువంటి స్థితిని పెంచచ్చేమో కానీ నీ జీవితంలో దాని మీద మమకారాన్ని చంపకపోతే మాత్రం అది దురాశే. దాన్ని నువ్వు గెలవకపోతే నష్టమే. మూడోది డబ్బులు. మనకందరికీ ఉండాల్సింది డబ్బే. కానీ ప్రపంచం ఎటుపోతుందో నాకు విషయాలను చూస్తున్నప్పుడు అర్థమవ్వాల్సిన విషయం, ఆల్ ద గ్లోబ్ అండర్ ఫైర్, అంత నిప్పులో ఉంది. మొత్తం భూమి చుట్టూ నిప్పు. మీరొక్కడే సంతోషంగా బతుకుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇరాన్ దగ్గర స్టార్ట్ చేసి ఇజ్రాయేల్ దేశం వరకు ఏ దేశంలో నెమ్మదలేదు. అమెరికాలో బతికేవాడు ఏ రోజు ఏమవుద్దో తెలియని పరిస్థితి. మిడిల్ ఈస్ట్లో బతికేవాడు ఏ టైంలో అమెరికా ఏ రకమైనటువంటి బాంబు చేస్తుందో తెలియని పరిస్థితి. ఇక ఏ దేశమైనా చూడండి, యుద్ధ సమాచారాలతో ఉన్నాం. ప్రభు రాకడకు సూచక క్రియ యుద్ధ సమాచారాలు వింటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, భయపడుతూ ఉండండి. ఇలాంటి కండిషన్స్లో ఒక్కొక్క ఫంక్షన్కి 70 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు ఏమీ కాకుండా ఖర్చు పెట్టి చేసుకుంటున్న ఈ పెళ్ళిళ్ళని ఏమనాలి? రాబోతున్న రెసెషన్ ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసా? ఆర్థిక మాంద్యం ఎంత ఎక్కువగా ఉంటుందో తెలుసా? ఆ డబ్బు నీ జీవితంలో ఎంత సంతోషాన్ని నీకు కలిగిస్తుందో, ఎంత లగ్జరీని నీకు చూపిస్తుందో అంత నాశనానికి నిన్ను కిందకి తీసుకెళ్తుంది. ఇరాన్ కరెన్సీ ఈరోజు ఎంతో తెలుసా? 0 కరెన్సీకి వాల్యూ లేకుండా అయిపోయింది. ఇతర దేశాలతో పోలిస్తే, అమెరికాతో పోలిస్తే అది మైనస్లో ఉంది. అసలు ఆ కాగితం ఎవడు తీసుకోడు, ఇంకా ఇరాన్ నోట్ను ముట్టుకోడు ఎవడు. అలాంటి పరిస్థితి అయిపోయింది. ఎంతో దూరం లేదు మనం ఎంతో దూరంలో లేవు. ఈ రోజుకి నువ్వు షాప్ కార్ట్ వదలట్లేదు, దాంట్లో పెట్టిన వాటి నుంచి ఏడుపవ్వ మానట్లేదు. ఏదో సాధించాలి, ఏదో కొనాలి, ఏదో తినాలి. ఈ మనసంతా ఇక్కడే ఉంది. ఐక్య విచారాలపై నీకు విజయం ఎప్పుడు? వాక్యం వింటున్నావు కదా, నీ రాకడకు సూచన క్రియ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవా? ఏ వైపు నుంచి ఏం జరుగుతుందో తెలీదా నీకు? వాటిని గ్రహించలేని వారంగా మనకున్నటువంటి పరిస్థితుల్లో మీ ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో పట్టుకుని జీవిస్తే నీ విశ్వాసాన్ని నువ్వే ప్రశ్నలుగా మారిపోతావు. కాబట్టి పరిస్థితుల్లో డబ్బుతో ఎలాంటి జీవితాన్ని అయితే గడపాలనుకుంటున్నావో అది నీ జీవితానికి నాశనం తీసుకొస్తుంది. 4, నీకు కావాల్సినటువంటి కుటుంబం, ఫ్యామిలీ, కుటుంబంతో విపరీతమైనటువంటి ఆసక్తి, మమకారాలు పెంచుకోవటం తప్పేం లేదు. కానీ వాటితో దైవికమైనటువంటి పద్ధతికి ఫలించనివ్వకుండా నీ కుటుంబం అడ్డుపడితే దాని నుంచి గెలవాలి. నీ కుటుంబం ఆపితే దాని నుంచి దూరంగా నడవాలి. ఖచ్చితంగా తల్లిని కానీ, తండ్రిని కానీ, ఇంటిని కానీ, భూమిని కానీ చెప్పేటప్పుడు ప్రతి సంబంధాన్ని బైబిల్ నొక్కి చెప్పింది. కాబట్టి ఆయా పరిస్థితుల్లో మీరు ఎక్కడైనా ఆ పరిస్థితికి నీ విజయము నేను నడిపించకపోతే నువ్వు మోసగాడివి, నువ్వు మోసగతివే. కుటుంబమే కాదు, సంబంధాలు, ఆరోగ్యం, బాధ్యతలు, భవిష్యత్తు, ఇల్లు, ఉద్యోగాలు, సంపాదన, పిల్లలు, అసంతృప్తి, ఇవన్నీ కూడా నీ హృదయాన్ని ఐక్య విచారాల వైపు తీసుకుని పోయేవే. మళ్ళీ చెప్తున్నాను, బంగారము, ధనము, భూమి, ఘనత, వస్త్రము, కుటుంబము, సంబంధాలు, ఆరోగ్యము, బాధ్యతలు, భవిష్యత్తు, ఇల్లు, ఉద్యోగాలు, సంపాదనలు, పిల్లలు, అసంతృప్తి, ఇవన్నీ కూడా శోధనలే, ఇవన్నీ కూడా దురాశలే. ఇవన్నీ దురాశలే. ఏ దురాశనైనా నువ్వేం చేయాలంట? లోక సంబంధమైన దురాశలను మీరు
విసర్జించాలని చెప్తున్నాడు. అందుకే ఆ పదం చదువుదాం ఒకసారి, మరొకసారి 12వ వచనం. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, ఈ లోకంలో నీవు స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. బైబిల్ ఏం బోధిస్తుంది? నీతిగా బతకండి, స్వస్థ బుద్ధితో బతకండి, వీటిని విసర్జించి బతకండి, వీటిలో నుంచి నువ్వు పూర్తిగా ఏ విషయాల్లో తేడాగా ఉన్నావో చూసుకుని వాటిని వదిలిపెట్టి బతకండి అని మనకి బైబిల్ బోధిస్తుంది. నిజానికి బైబిల్ బోధిస్తున్నటువంటి బోధకు మన హృదయాలు సిద్ధపడకపోతే, తెగబడకపోతే, రోషం తెచ్చుకోకపోతే నీ వాక్యము నిష్ఫలమవుతుంది. నీ జీవితంలో మరొకడు ఫలించినప్పుడు నువ్వు ఫలించలేకపోవటానికి కారణం వాళ్ళని చూసి అసూయపడ్డం కాదు, నీ లోపల ఉన్న ఐహిక విచారాలను చూసి. సో దేవుని వాక్యము నీ బ్రతుకులో ఐహిక విచారాలని గెలిచేదిగా మారుతుందో లేదో ఒకసారి పరీక్షించుకో. అలాంటి పరిస్థితుల్లో నీ హృదయం గనక నిమ్మకి నీరెత్తినట్టు ప్రశాంతంగా ఉండి ఏం పర్వాలేదు, వాక్యాలు అలాగే చెప్తారులే, క్రైస్తవ్యం అంతా వదిలేసుకోవంటే, నేను నిన్నేమి సన్నాసిగా బతకమని చెప్పట్లా, సన్యాసిగా బ్రతకమని చెప్పట్లా, ఉండి ఏ ఉన్నాయో అవి నాకు లేనట్లుగా బ్రతకమని చెప్తుంది బైబిల్. ఏవి నువ్వు కలిగి ఉన్నావో ఉన్నవారు మనకు అది లేదు అనేటట్లుగా, కొనువారు అది నాది కాదు అనేటట్లుగా ప్రతి విషయంలో కూడా నువ్వు బ్రతకాలని చెప్తుంది. వేటి మీద నువ్వు ఆసక్తిని పెంచుకుంటున్నావు, వేటి యందు మమకారం కలిగి ఉంటున్నావు, దేని యందు నీ హృదయము విపరీతమైన ఉల్లాసంగా పడిపోతుంది, ఏ విషయాల్లో దీనిలో నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు, నీ పిల్లలు కూడా నీకు విగ్రహంగా మారుతారు, నీ పిల్లలతోనే నీ జీవితం అని పెనవేసుకున్న పరిస్థితి ఉంటుంది. నీ కుటుంబం అంటే నా ఇల్లు, నా జీవితం, నా ప్రపంచం అన్నట్టు ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. వాటిని విడిచిపెట్టకపోతే నీ విశ్వాస జీవితంలో ఎప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం ఫలింపులోకి నువ్వు రానివ్వవు. ఆ ఆటంకాన్ని నువ్వు గెలవకపోతే ఎప్పటికీ నువ్వు దేవుని నీతిలోనికి నెరవేర్చబడదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడివైనా, మీ తాతల ముత్తాతలు పాస్టర్లైనా, నీవే సంఘంలో సేవకుడివైనా, నీవు ఈ విషయాలపై విజయం పొందని అనేక మంది సేవకుల మధ్యలో ఈరోజు నువ్వు కూడా వారిని వెంబడిస్తున్నావు, యేసుని వెంబడించట్లేదు, వాక్యమును వెంబడించట్లేదు, నీలో ఉన్నటువంటి ఆ దుర్నీతిని నువ్వు గెలవలేకపోతున్నావు. ఇది ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యపు హెచ్చరిక. వాక్యము నీ లోపల పనిచేయట్లేదు అనడానికి ఇది ఒక సూచనగా చూడండి. తర్వాత విషయంకి వస్తున్నాను, 10వ విషయం. ఏ ఏ సందర్భాలలో వాక్యము నీ ప్రణాళికను ధ్వంసం చేసింది? నెంబర్ 10th పాయింట్, 10th క్వశ్చన్. నీకు ఏ ఏ సందర్భాలలో వాక్యము నీ ప్రణాళికను ధ్వంసం చేసింది? అంటే ప్రతి మనిషికి ఈ లోకంలో 2 రకాల జీవితాలు ఉంటాయి. ఒకటి అంటే ఒక లైఫ్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ లైఫ్ అండ్ గాడ్స్ విల్. అంటే సెల్ఫ్ విల్ అండ్ గాడ్స్ విల్. నా పట్ల నాకున్నటువంటి చిత్తము, రెండవది దేవునికి ఉన్నటువంటి చిత్తము, గాడ్స్ విల్. మీరు ఆలోచించండి, ఇంచుమించు 17 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా మీ పట్ల మీ చిత్తం మీకేం తెలియదు. ఏం చేస్తారు? ఎవరో ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఖచ్చితంగా నువ్వు ఏ స్కూల్కి వెళ్ళాలో నీకు తెలుసా, వాళ్ళకి తెలుసా? నీ పేరెంట్స్. ఏ డిగ్రీ, ఏ డిప్లొమో, ఏ దాన్ని డిసిప్లిన్ చదవాలో, బైపీసీఆ, ఎంపీసీఆ, హెచ్ఈఎస్, అవన్నీ డిసిషన్ ఫ్యాక్టరీస్ ఎవరివి? అవి కూడా మహా అయితే ఒక 100 మందిలో 2 మీరు ఎంచుకోగలరేమో. మరి 98 మంది పేరెంట్సే ఎంచుకుంటారు. ఎవరో చెప్పారు ఇదైతే బాగుంటుందంట, ఇదైతే మా పిల్లకి బాగుంటుందంట, ఇదైతే మా పిల్లలు లెక్కలు బాగా చేస్తుంది, ఎంపీసీ, సైన్స్ బాగా చదువుతుంది, బైపీసీ, ఏదో ఒకటి చెప్పి ఏదో ఒక కోర్స్. ఒక 17 ఇయర్స్ వయసుకు వచ్చిన తర్వాత అప్పుడు మీకు యుక్తంలో ఆలోచించడం అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు సెల్ఫ్ విల్ స్టార్ట్ అవుతుంది. ఈ సెల్ఫ్ విల్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి రొటీన్ లైఫ్, రెండోది యాక్ట్స్ ఆఫ్ ద లైఫ్. రొటీన్ లైఫ్ ఏంటి? నీ జీవితంలో నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయి ఒక రోజు ముగించేంత వరకు చాలా విషయాల్లో దేవుని యొక్క ఆలోచన అడగవు, దేవుని చిత్తం అడగవు, దేవుని కోరిక ఏంటో తెలియదు, దేవుడు ఏం చెప్తాడు, ఎలా వినాలి, ఇవన్నీ అనవసరం. బట్ రొటీన్గా లైఫ్ గడిచిపోద్ది. టైంతో పాటు మీరు కూడా తినుట, తాగుట, తిరుగుట, ఆనందించుట, సుఖించుట, బ్రతుకుట, ఇవన్నీ జరిగిపోతాయి. బట్ సమ్ టైమ్స్ ఒక సమయం వచ్చేటప్పటికి నీకు వ్యతిరేకత ఏమైనా ఎదురైనప్పుడు, నీకు కష్టం ఎదురైనప్పుడు, నీకు దుఃఖము, బాధ, నొప్పి, ఏదైనా అబ్స్టకల్ వచ్చినప్పుడు అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. అప్పుడు ఏమంటావు? ప్రభువా, నీ చిత్తం ఏంటో నాకు చెప్పవా, నీ ఉద్దేశం నాకు చెప్పవా, నీ ఆలోచన నాకు చెప్పని నువ్వు దేవుని దగ్గరికి వస్తూ ఉంటావు. ఇక్కడ సమాజంలో చాలామందికి ఈ రొటీన్ లైఫ్లో చదువు కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంపాదన కానీ, పరిపాలన కానీ, దాచుకోవడం కానీ దేవుని అనుమతి లేకుండానే చేస్తారు. ఇవి రొటీన్ లైఫ్స్. అసలు దేవుని యొక్క ఆలోచన కానీ, దేవుని ఉద్దేశం కానీ ఏమీ ఉండవు. ఇవన్నీ కామన్ సెన్స్గా జరిగిపోతూ ఉంటాయి. మన ఎల్డర్స్ మనకి టీచ్ చేస్తారు, మన పితరులు మనకు చెప్తారు. ఏమ్మా మీరు బాగానే ఏదో కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి ఏమి సూచనలు ఇస్తారు చెప్పండి? మీ పెద్దోళ్ళుగా, మీరే పెద్దోళ్ళు అయితే, ఇదిగోండి ఆ అంకుల్ నేను ఇప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాను, నెలకి 50,000 వస్తుంది అన్న వెంటనే మీరు ఏం చెప్తారు చెప్పండి? ఫస్ట్ విషయం
ఎవడబడితే ఆడితో చేరకు, 4 రాళ్ళు, దానికి కావాల్సిన పథకాలు, అవసరమైతే నేను చీటీ వేస్తాను, నాకు ఇయ్యి, నా దగ్గర చీటీ కట్టు, నువ్వు పోస్ట్ ఆఫీసులో పెట్టుకో, లేకపోతే ఆ ఆర్డీ వేసుకో, లేకపోతే ఎఫ్డి వేసుకో, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పెట్టు, పలానా దగ్గర ల్యాండ్ కొనుక్కో, ఖచ్చితమైన సలహా మీరు ఇస్తారు. ఆ జీతం దేవుని దగ్గరకు, దేవునితో పాటు నీ బ్రతుకులో ఉద్యోగంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో దేవుని దగ్గర అంత నమ్మకంగా ఉండని మొదటి మాటగా చెప్తారా? ఆ మాట చెప్తే వాళ్ళు నీ దగ్గర రారు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్తావు. సో ఇలా చాలామందికి లోకంలో చేసే చాలా విషయాల్లో అనేకుల ప్రభావాలు, ఇన్ఫ్లుయెన్సెస్ వాటి మీద పడతాయి. పర్సనల్ లైఫ్ మీద ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. రెండోది, అనేక ఆసక్తులు జ్ఞానానుసారం పొందుకుంటారు. వాళ్ళకే ఒక ఆసక్తి వస్తుంది. అప్పటి వరకు అమ్మ బట్టలు కావాలి, అమ్మ చెప్పులు కావాలి, అమ్మ ఫీజు కావాలి, అమ్మ అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, ఒక 50 రూపాయలు ఇవ్వు, డాడీ నేను అక్కడికి వెళ్ళాలి, ఒక 1000 రూపాయలు ఇవ్వండి. ఆ ఉద్యోగం చేసి సంపాదన వచ్చిన తర్వాత వీళ్ళేమంటారంటే, మీకు కావాల్సి అడగచ్చు కదా, నాకు చెప్పొచ్చు కదా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీడు అప్పటి వరకు అడిగి తీసుకోవడానికి సిగ్గులేదు, ఇప్పుడు వాళ్ళ చేత అడిగించుకోవడానికి సిగ్గులేదు. వాళ్ళు అడగాలంట, వాళ్ళు చెప్పాలంట, వాళ్ళు చెప్తేనే వీళ్ళు ఇస్తారంట. అప్పటి వరకు నాది అనేది ఒకటి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఎందుకు అలా చేయగలుగుతున్నావు అంటే నీకున్నటువంటి ఆసక్తి అలాంటిది. నేను నిలబెట్టుకోవాలి, నేను బ్రతుకుతున్నాను, నేను ఇండివిడ్యువాలిటీకి వచ్చాను, ఇది నీకుండేటువంటి ఆసక్తి నిన్ను వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. మూడోది, అనుభవాలు వస్తాయి. యుల్ గెట్ గుడ్ ఎక్స్పీరియన్సెస్. చాలా గతాన్ని గుర్తించుకుని, అనుభవాల్లో పొందిన అవమానాలను గుర్తించి నీ లైఫ్ని నువ్వు డిక్టేట్ చేసుకోవడానికి తయారవుతావు. దాన్ని మార్చడానికి కానీ స్థిరపరచుకోవడానికి నువ్వే ప్రయత్నం చేస్తావు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ అనుభవాలు, నీ అవకాశాలు, నీ ఆనందాలు ఒక పర్సనల్ లైఫ్ని డీల్ చేయడానికి ఉపయోగపడతాయి, ఒక వ్యక్తిత్వాన్ని కట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ నీకు దేవుడు అనేటువంటి పద్ధతి కన్నా నా జీవితాన్ని, నా స్వంతాన్ని, నా ఇష్టం వచ్చినట్లు కట్టుకోవడానికి ఉపయోగపడే నీ వ్యక్తిని మీరు ఎక్కడా కూడా చూడరు లోకంలో. ఒక 23-25 ఇయర్స్కి వచ్చేటప్పటికి వాడు ఏ రకమైన చిన్న ఇన్కమ్, చేతి పనిని బట్టి కానీ ఆర్థికమైన స్థితిని ఏ స్థితిలో పొందుకున్నా వాడు చూడండి, డెఫినెట్గా వాడి పర్సనాలిటీని దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు ఎక్కడ స్పిరిచువల్ లైఫ్లోకి కరెక్షన్ అయ్యి, నేను ఇలా కట్టుకోవాలి, నా దేవుడు ఇలా కోరుకుంటున్నాడు, నా దేవుని యొక్క చిత్తం ఏంటో నేను చూడాలి, ఎవ్వడూ రాడు. ఏ క్రైస్తవ కుటుంబంలోనూ రాడు. ఏ సేవలో ఉండేటువంటి సేవకుడి కొడుకు కూడా రాడు. ఎందుకు ఈ స్వచిత్తంలోకి వస్తున్నారు? ఎందుకు ఆ సెల్ఫీలో డెవలప్ అవుతున్నారు? మీరు ఎంత భక్తి అయినా చేయండి, భక్తి ఒక పక్కకి వెళ్ళిపోద్ది, పర్సనల్ లైఫ్ కట్టుకోవడానికి వాడి జీవితం ఒకలాగా మారిపోద్ది. ఇక్కడ ఎలాంటి వాడికైనా నీ జీవితంలో క్రీస్తుకి అప్పగించుకునే పరిస్థితుల్లో మాత్రమే నీకు ఒక పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి చక్కగా సమాధానం చెప్పండి. పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రభావం నీ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది? ఏది ఆ ఏజ్లో, ఏది నీ లైఫ్లో సెటిల్మెంట్ అవుతున్నావు అనుకున్న ఏజ్లో గాడ్స్ వర్డ్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది? ఉంటుందంటారు అసలు? చదవడం, పొద్దున్న లేచి వాట్సాప్లో చదువుకోవడం, క్యాలెండర్ దగ్గర ఒక వాక్యం చదువుకోవడం, ఈ 7 పళ్ళకి ఈ లోపు మీ అమ్మ నాన్న ఏదో ఒకటి రోజు పంపుతూ ఉంటారు. ఒరే బైబిల్ చదివావా, ఇదిగో నేను ఈరోజు చదివింది ఏంటో చెప్పానంటే వాళ్ళు అడుగుతారు కాబట్టి ఇటు చదువుతాడు. ఇదిగో ఈరోజు నువ్వు పంపింది నేను ఒడిగొన ఎడబాయిన ఇలా గుర్తుందలే అంటే, అమ్మయ్య నా కొడుకు బైబిల్ చదివాడు, అదో తొత్తి. ఇంకా ఆ తర్వాత ఆడు ఏం చేస్తున్నాడు ఏంటి అనవసరం మనకి. ఆడి జీవితంలో ఆడు పోరాటం పోతాడు, ఆ వ్యక్తి దాని ఇష్టానుసారం తిరుగుతూ, నువ్వు మాత్రం నా బిడ్డ దేవుడితో ఉన్నాడు అనేటువంటి ఆశ ఆనందంతో బతుకుతున్నావు. రైట్. బైబిల్ ప్రభావము ఒక వ్యక్తి జీవితంలో వాక్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత? నీ పక్కన అడగండి, ఏమైనా పనిచేస్తుందని? వర్డ్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పనిచేస్తుందా? అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నా పర్సనల్ లైఫ్కి నా ప్లానింగ్ నాకు ఉంది కదా, నేను ఇలా చేస్తాను, ఇలా చేయాలి, ఇలా ఉంది అని. దాని మీద దేవుని వాక్యం చదివినప్పుడు ఈ వాక్యం యొక్క ప్రభావం నా పర్సనల్గా రాసినటువంటి టోటల్ సిస్టమ్ ఏదైతే రాస్తానో దానిని కొట్టేయగలగాలి. అనవసరంగా నేను ఇదంతా పెద్ద ప్లానింగ్ చేశాను, దీనికన్నా నా లైఫ్ నా చేతిలో ఉండడం కంటే దేవుని చేతిలో ఉండుట మంచిది, నా ప్లానింగ్ నేను వేయటం కంటే దేవుడు నా గురించి ఏం ప్లాన్ వేసాడో చూసుకుని దానిలోకి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన చాలామందికి రాదు. వాక్యము యొక్క ప్రభావం ఎంత ఉంది అని అడిగితే ఐ కెన్ సే 1% కూడా రాదు ఆ పర్సనల్ లైఫ్లో 20 to 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఒకవేళ నువ్వు రక్షణ పొందినటువంటి వ్యక్తి అయితే వాక్యమునకు నువ్వు ప్రాముఖ్యత ఇస్తావు, ఇంపార్టెన్స్ ఇస్తావు. లైక్ చర్చికి రావడం, నోట్స్ తెచ్చుకోవటం, రాసుకోవడం, అండర్లైన్ చేయడం, మార్కర్ పెన్ పట్టుకురావటం, గీతలు గీయటం,
లేకపోతే దానికి సంబంధించిన ఇంకేదైనా ఆ నోట్స్ని నువ్వు తయారు చేసుకోవడం, వీటికి నువ్వు చాలా ఇష్టపడతావు. దట్స్ గుడ్, మంచిది. కానీ ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది? వాక్యానుసారము నీ లైఫ్ని టర్న్ చేసేది ఎంత? నీ ప్లాన్ని భగ్నం చేసింది వాక్యము బట్టి. నా జీవితంలో నా ప్రణాళికను నేను కొట్టేసుకున్నాను, ఈ వాక్యము నా ప్రణాళికను ధ్వంసం చేసింది అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా ఓన్ విల్ని పాడు చేసింది, నా సెల్ఫ్ విల్ని తీసేసింది, నా ఇన్ఫ్లుయెన్సెస్ని తీసేసింది, నా మోటివేషన్స్ తగలబెట్టేసింది బైబిలు. ఈ వచనం నా బ్రతుకుని, ఈ వాక్యము నన్ను, ఈ బోధ నన్ను. ఎంతమందికి మీరు ఇలాంటి సాక్ష్యాలు వినగలరు? నో వన్. ఎవరికి కూడా అది కనబడదు. నెంబర్ 2, ఎంతమందికి దేవుని ఆలోచన దైవికంగా ఆలోచించటం నాకు నేర్పింది అని చెప్పగలరు? ఎంతమంది లైఫ్లో మీకు నా థాట్ ప్రాసెస్ని మార్చిందండి, నా మైండ్ సెట్ని మార్చిందండి, నా మైండ్లో ఉండేటువంటి ఆ డిఫరెన్సెస్ని క్లారిఫై చేసిందండి, దేవుని ఆలోచన విధానంలోకి నా ఆలోచన సరళిని మార్చింది? ఎంతమంది చెప్పగలరు? ఇక్కడ నేను చెప్పేది మారు మనసుకు తగిన ఫలము, మారు మనసుకు తగిన జీవితం. యవ్వన కాలంలో దేవుని యొక్క వాక్యము చేత పట్టబడిన బలవంతుడు మాత్రమే నేను చెప్పే మాటలు అర్థమవుతాయి. నువ్వు బలవంతుడిగా మారేటప్పుడు యవ్వన కాలము ఆయన కాడి ముయ్యగలిగిన వాక్యమును ఎత్తుకోగలిగితేనే నీ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అదర్వైజ్ అవ్వదు. నీ చదువు మానద్దు, నీ ఉద్యోగం మానద్దు, నీ వివాహం మానద్దు, నీ వ్యాపారం మానద్దు, నీ వ్యవహారం మానద్దు, నీ వృత్తి మారద్దు. కానీ క్రీస్తుతో పాటు నీ జీవితంలో నీకున్నటువంటి ఇండివిజువల్ ప్లాన్స్ అన్నింటినీ కూడా దేవుని వాక్యము నన్ను పగలగొట్టిందనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ద వర్డ్ వాజ్ బ్రోకెన్ మై పర్సనల్ లైఫ్స్, పర్సనల్ థింగ్స్, పర్సనల్ ప్లానింగ్స్ అని చెప్పేవాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు. అంటే దేవుని వాక్యానుసారము నీ విశ్వాస జీవితం ఇంకా నడిపించబడటానికి ఇష్టం లే. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే దేవుని వాక్యము వలన నేను ఇలా బాగుపడ్డాను, ఇలా మార్చుకున్నాను అని చెప్తారు. కానీ ప్లాన్ని పూర్తిగా అపోజిట్ చేసినప్పుడు నువ్వు ఎంతమంది రెడీగా ఉంటావు? ఏ స్థితిలో ఉండగలరు? మీరు ఆలోచించండి. యవ్వన కాలంలో ఏ ఒక్కరికి ప్లానింగ్స్ ఉండమంటారా? ఖచ్చితంగా ఉంటాయి. జోసెఫ్ ప్లానింగ్ ఏంటి? అప్పటికే దర్శనాలు చూశాడు. అన్నీ వంగిపోవడం, అన్నీ లోబడిపోవడం, ఆహా సూపర్ అనుకున్నాడు. ఏమైంది అతని ప్లానింగు? ఎక్కడికి వెళ్ళాడు? గోతులోకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? దాసుడి గృహంలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ జైల్లోకి పోయాడు. ఇప్పుడు నీ ప్లానింగు దేవుడు భగ్నం చేస్తున్నప్పుడు సిద్ధంగా ఉండగలిగే వ్యక్తులు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఇష్టంగా ఉండగలరు? నూనె పోసేటప్పుడు దావీదు గింతుంటాడు, సూపర్, నేను ఇంక రాజుని అయిపోతానేమో అని. ఆ తర్వాత ఏమైంది? సింహాలను చీల్చుకోవడం, ఎలుగుబంట్ల వెనకాల పడ్డం. ఆ తర్వాత ఎక్కడ చూసినా సౌలు తరుముతుంటే బతుకుతాడా అని పరిగెత్తటం. సో దేవుని పక్షంగా నీ ప్రణాళికలు భగ్నం చేయబడినప్పుడే, నీకున్నటువంటి ప్లానింగ్లో నుంచి బయటకు రాగలిగినప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ లీవ్ యువర్ జాబ్స్ అండ్ కమ్ టు మినిస్ట్రీ, లేక దేవుడు నీ ప్లానింగ్ మార్చేస్తాడంటే అది కాదు. నువ్వు చేస్తున్నటువంటి పనులలోనే, నువ్వు చేస్తున్నటువంటి విధానంలోనే, నీ జీవిత విధాన సత్యములో నుంచే దేవుడు నీతో పనిచేసే ప్రణాళిక ఒకటి ఉంటుంది. దాన్ని వెతుక్కో. అక్కడ నువ్వు పగలగొట్టుకోవడానికి రెడీ అవ్వు. నువ్వు చేద్దామనుకున్న వాటిని దేవుని చేత అవి విరగొట్టేందుకు నువ్వు సిద్ధంగా ఉండగలగాలి. అక్కడ నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు అనేది వాక్యము మీదే ఆధారపడి ఉంటుంది. మూడో విషయం చెప్పనివ్వండి. దేవుని ఉద్దేశాలు నీ వ్యక్తిత్వం మీద ఎంతవరకు ప్రతిస్పందించేలాగా చేయగలుగుతున్నాయి? దేవుని యొక్క ఉద్దేశం, మొదటిది దేవుని యొక్క వాక్యము, 2 దేవుని ఆలోచన, 3 దేవుని ఉద్దేశం. దైవికమైన ఉద్దేశానికి నీవు ఎలా ప్రతిస్పందించగలుగుతున్నావు? ఎలా ఒప్పించుకోగలుగుతున్నావు నీ మనస్సును, నీ మనస్సాక్షిని, నీ పద్ధతులను, నీ ప్రణాళికలను? దేవుని యొక్క ఉద్దేశం ఈ విషయంలో ఇలా కాదేమో అనడానికి ఎంతమంది ఒప్పుకోగలరు? చాలా కష్టం తెలుసా? దేవుని ఉద్దేశాలకు మీరు లోబడ్డం మీకు నచ్చదు. అయితే దేవుడు కూడా చాలా ప్రేమ కలిగిన వాడు. నీ ఉద్దేశానికి విడిచిపెడతాడు. ఎందుకంటే నీ బాధలు నువ్వు పడతానంటే దేవుడేమంటాడు? నా కృప నీకు చాలు అంటాడు, పాని అంటాడు. కృపే. శోధన తప్పించుకోవటం నీ వల్ల కాదు. నేను చాలామందిని చూస్తాను, వదిలేయి, నీకు ఉత్తమమైనది వస్తుంది, వదిలేయ. అచ్చే నాకు ఇదే కావాలి, ఏం అడగను, ఇంక ఇది ఒక్కటే కావాలి అని పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఏమవుద్ది? మీరే చెప్తారు, వద్దన్నప్పుడు వదిలేయండి రా బాబాని. ఇప్పుడు వదలడానికి అవ్వదు, ముందుకెళ్ళడానికి అవ్వదు. నీ ప్రణాళికను దేవుడి ఉద్దేశం ఏం చేసింది? నీ ఉద్దేశాన్ని నువ్వు ఎంత కాదనలేని పరిస్థితిలోనికో నువ్వు నడిచినా, దేవుని ఉద్దేశం కాదని ప్రత్యక్షత వచ్చినా, ఇది దేవుని ఉద్దేశం అయినా అవసరం లేదు, కానీ నా ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మీరేమైనా ప్రార్థన చేయగలిగితే చెయ్యని చెప్తారు. మనం ఎలా మారుస్తామండి? కానీ దేవుని కృపమయుడు నీకు ఏమీ అనడు. నువ్వు ఎప్పుడైతే నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని, నీ ప్రణాళికను నీ చేతిలో తీసుకున్నావో ఆయన చెయ్య దూరంగా పెడతాడు. ఆ తర్వాత నీకు తెలిసి వచ్చేటప్పటికి చాలా గడిచిపోద్ది,
చాలా దాటిపోద్ది. అయితే సుఖం అనిపించే వాళ్ళు లేరా అని అంటే ఉంటారు. కానీ అప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తపడి ప్రభు పాదాలను పట్టుకుని బ్రతుకులో ఇంకా నా చిత్తం కాదు బాబోయ్ నీ ఇష్టమే నెరవేరును గాక అనే లోబడితే మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తాడు. ఆయన కృపామేయుడు. పడిపోయిన వాడిని తిరిగి లేవనెత్తుటకు దేవుడు తప్ప ఏ దేవుడు లేడు. అంత చక్కగా అందులోనూ రెండింతలు నీకు మళ్ళీ బలం ఇచ్చి నడిపించే దేవుడు. 2 times డబుల్ పోర్షన్స్. మూడో విషయం మీరు విన్నారు, దేవుని యొక్క ఉద్దేశం. నాలుగో విషయం, దేవుని యొక్క ఆత్మ ప్రబోధము ఎంతమందికి చెవికెక్కింది? దేవుని ఆత్మ ప్రబోధం ఎంతమందికి చెవికెక్కింది? నీ చెవిలోకి ఎంత ఎక్కువగా దేవుని ఆత్మ ప్రబోధం వచ్చింది? ఆలోచించండి. ఈ విషయాలు ఈ 4 మీ బ్రతుకులో ప్రతి సందర్భంలో దేవుడు తన ప్రేమను వెల్లడి చేసేటప్పుడు, తన కృపను వెల్లడి చేసేటప్పుడు, తన ఉనికిని నీకు వెల్లడి చేసేటప్పుడు ఈ 4 నీతో మార్చాలనుకుంటాడు. ఇవి నీ లైఫ్లో వేసుకునే ప్లానింగ్ని మార్చాలని కాదు, ఆయన చేత అది డైరెక్ట్ చేయబడాలని, నిన్ను మాన్పించడానికి కాదు, ఆయనకు లోబడేటప్పుడు బెస్ట్ది అవుట్ ఆఫ్ బెస్ట్ నీకు ఇవ్వాలని. చిన్న విషయమే ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఈరోజు నేను ఎత్తుకున్నటువంటి ఉద్యోగం దేవుని చిత్తం కాదేమో అన్నయ్య చెప్తున్నాను. కాదు, నువ్వు చేయబోతున్నది దేవుని ఉద్యోగం. అందుకే దేవుడు నీకు దానికి పాస్ చేయించాడు, దానికి ప్రమోట్ చేయించాడు, దానికి ఇంటర్వ్యూ క్వాలిఫై చేయించాడు. నువ్వు ఉద్యోగంలోకి వెళ్ళటం దేవుని చిత్తమే. నువ్వు ఆ పనిని మార్చమని నేను చెప్పట్లా. ఆ పనులకు వెళుతునేటప్పుడు నీ మనస్సు నీ శరీరం మీద, నీ జ్ఞానం మీద, నీ తలాంతు మీద, నీ బలం మీద, నీకున్నటువంటి ఆ పరిమితుల మీద నడుస్తుందా, ఇది దేవుని కృపయే అనే దీనుడిగా మారుస్తుందా అన్న దగ్గర దేవుడు చూస్తాడు. ఆ ఉద్యోగం చేయడం ఆపేయడు, ఆ వ్యాపారం తీసేయడు, నీ చేతి పనిని పాడు చేయడు, నువ్వు వెళ్ళొద్దని చెప్పడు, నిన్ను రీడైరెక్ట్ చేయడు. నువ్వు వెళుతున్నటువంటి మార్గాలన్నీ నువ్వు వెతుక్కోవటానికి కావలసిన మంచి మనసుతో దేవుడు ఓపెన్ చేసిన మార్గాలే. నువ్వేమీ కొత్తదేమి సృష్టించలేవు, కొత్తదేమి తేలేవు, కొత్తదాన్ని వెతుక్కోలేవు. అవన్నీ దేవుని ఎలో చేసినవి వెళ్తున్నాయి. అయితే ఆ ఎలో చేస్తునేటప్పుడే మనిషి యొక్క హృదయము దేవుని యొక్క వాక్యము అలైన్ అవ్వాలి. ఇది నా బ్రతుకంతా దేవునిదే, నా గోత్రాన్ని నిర్ణయించిన దేవుడు ఈ పని కొరకు నిర్ణయించాడు అని నీ మనస్సుతో దేవుని కొరకు చేసే పని నీ లక్ష్యం అవ్వాలి. అక్కడ తేడా వచ్చిందంటే మారిపోతావు. జాగ్రత్త. ఎందుకు? ఆ పనిని బట్టి కానీ ఉద్యోగాన్ని బట్టి కానీ వెనకాతలు నీకు వచ్చేదేంటి? డౌటే ఉంది, డబ్బులే. దాన్ని బట్టి నీకు వచ్చేదేంటి? పరువు, మర్యాద, ఘనత, పరపతి, ఇంకా రకరకాల. ఇంకా అక్కడ దేవుడు ఏమయ్యాడు? ఖచ్చితంగా బైబిల్ ఏం చెప్తుంది? ఏ వ్యక్తి ఇద్దరు మనుషులకి దాసుడుగా. ఇప్పుడు నువ్వు దేవునితో దాసుడిగా మారావా, నీకున్న వాటితో దాసుడిగా మారావా? ఏ స్థితిని బట్టి నువ్వు మారిపోతావు? అక్కడ ప్రమాదం మారిపోద్ది. సో ఇప్పుడు ఒకసారి ఈ మాటకు మీరు ఎలాంటి ఆలోచన చేస్తారో చూద్దాం. మత్తయి సువార్త 10:27 రండి. 10:27 Matthew 10:27. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి. జాగ్రత్తగా రండి. చీకటిలో చెప్పింది ఎక్కడ చెప్పాలి? వెలుగులో చెప్పుడి. ఓకే. చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. చెవులో చెప్పింది ఎక్కడ చెప్పాలి? మేడల మీద ప్రకటించు. ఫస్ట్ ఎక్కడ చెప్తాడు? చీకట్లో. తర్వాత ఎక్కడ చెప్పాడు? చెవులో. ఎవరికి వినపడింది? మీ పక్కన అడగండి, నీకేమైనా వినపడింది అని. చెవులు ఏమైనా చెప్పాడు ఆయన? చీకట్లో ఏమైనా చెప్పాడా? ఏం చెప్పాడు చీకట్లో? లైట్ వేసుకోమని. ఈ వచనాన్ని సరిగ్గా కంటిన్యూషన్ చదివితే మీకు ఇంకా ఆశ్చర్యంగా ఉందా? మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఎవరికి భయపడాలి ఇప్పుడు? ఆత్మను దేహమును నశింప చేయగల రెండింటినీ నశింప చేయవానికి మిక్కిలి భయపడుడి. ఇప్పుడు నీకు ఏం వినపడాలో తెలుసా? చీకట్లో చెప్పేది వెలుగులో చెప్తున్నది నీ దేహాన్ని మాత్రమే కాదు, నీ ఆత్మను కూడా నశింప చేసేవాడికి భయపడు. ఎంతమందికి ఈ విషయం మీరు వెళ్ళి వెలుగులో చెప్తారు, మేడకి చెప్తారు? ఏమండి, భూమి మీద మీరు ఒక్కలే కాదు, నరకంలో కూడా లేక శాశ్వతమైన జీవితకాలం ఏదైనా ఉందో అక్కడ మీ ఆత్మను కూడా నశింపజేసేవాడు ఒకడు ఉన్నాడు అనే విషయం వెలుగులోకి వచ్చి చెప్పాలి. మీరు ఎప్పుడైనా చెప్పారా? అసలు మీకు అర్థమైందా? చెవుడో విన్నారా మీరు ఆయన చెప్పే సంగతి? ఇది విషయం. అంటే వినడానికి దేవుని యొక్క ఆత్మ చెప్పే సంగతి యొక్క ప్రబోధం మనకు సరిగ్గా వినపడకపోతే ప్రమాదం. రెండో విషయం 13:9 మత్తయి. చెవులు గలవాడ వినుగాక అని చెప్పాను. ఏం చెప్పాడు ఆయన? చెవులు గలవాడు వినుగాక. అంటే లేనోడికి వినపడదుగాక అనొచ్చా? ఉండి విననివాడు అని చెప్పచ్చా? చెవులు కలిగిన వాడు వినుగాక అని ఎందుకు చెప్పాడు? మిగిలినవన్నీ చెప్పలేదే. ఇక్కడ మనం వినబోయే సంగతులకు మనమే సాక్షులం.
దేవుని మాట యొక్క ప్రభావము నా విశ్వాస జీవితాన్ని, నా అంతర్య జీవితాన్ని, నా రహస్య జీవితాన్ని ఏ రీతిగా ప్రభావం చేస్తుందో చెవులు కలిగిన వాడికే వినపడుతుంది. ఈ డొప్పలు కాదు, యాంటీనాలు కాదు వినాల్సింది, మరి ఎక్కడో వినాలి. ఆ విషయంలో నేలల గురించి చెప్పి ఈ పదం వాడాడు. మార్క్స్ వార్త 4:23, మార్క్ గోస్పెల్ 4:23. వినుటకు చెవులు ఎవనికైనను ఉండిన ఎడల వాడు వినుగాక అనెను. ఇక్కడ కొంచెం మార్చాడు, చెవులు కలిగినాడు వినుగాక అన్నాడు. మళ్ళీ ఇక్కడ వినుటకు చెవులు ఎవనికైనను ఉండిన ఎడల అంటే ఏంటి? ఎవరికైనా ఉంటే ఎవరికైనా వినటానికి ఉన్నాయా అంటే అర్థం ఏంటి? ఎలా వినాలి? చెవులు కలిగిన వాళ్ళు వినేటట్టు ఎవరికైనా చెవులుంటే విన్నారు అని అంటే ఎలాంటి చెవులు కావాలి ఇక్కడ? నేను మొన్న ఒక అమ్మాయిని అడిగాను, ఏంటమ్మా ఎన్ని కన్నాలు పెట్టుకున్నావు అంటే సిగ్నల్ ఎక్కువ పట్టుకోవడానికి అండి అంది. బంగారం ఇక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క, ఒక 20 పెట్టింది చుక్కలు లాంటివి. ఇన్ని ఎందుకు పెట్టుకున్నావు అని అంటే చెప్పింది. అప్పుడు యాంటీనాలోని సిమ్ కార్డులో గోల్డ్ ఉంటుందండి, ఫోన్లో సిమ్ తయారు చేసిన టెక్నాలజీలో యాంటీనాకి గోల్డ్ వాడతారు, అదేదో నేను ఇక్కడే పెట్టేసుకున్నాను అనుకోండి, నా చుట్టూ సిగ్నల్ తొందరగా అందుద్దు నాకు అంది. ఎవరి సిగ్నల్ అని అడిగాను. ఎయిర్టెల్ సిగ్నలా, నీ యాపిల్ ఫోన్ సిగ్నలా, దేనిది సిగ్నలు ఏమో ఆమెకి అర్థమైంది. అది కన్నాలు ఎందుకు పెట్టుకున్నావు అంటే దానికి ఒక కారణం చెప్పుకుంది. ఇప్పుడు చెవి కలిగిన వాడు వినుగాక అంటే ఏ చెవి కలిగిన వాడు అని అడుగుతున్నాడు ఆయన. మెసేజ్ చాలామంది వింటారు, చాలామంది వింటూ ఉంటారు. ఇప్పుడు అందరూ వింటున్నారు, ఆన్లైన్లో చాలామంది వింటున్నారు. చెవి కలిగిన వాడు ఎంతమంది దానిలో? అంటే ఇయర్ ఫోన్స్ కలిగినోడా? కాదు. మరి ఎలా? ఏం చెప్తున్నారో అని వెతకడమా? ఎందుకు చెప్తున్నారో వినడమా? నాకేం చెప్తున్నాడో అని వెతుక్కోవటమా? అది ఆ వాట ఎలాంటి ఆత్మ ప్రబోధం నీకు వినపడుతుందో అలాంటి పరిస్థితికి నువ్వు నీ శరీరాన్ని మార్చకపోతే నీ ప్రణాళికలు దేవుని వాక్యం చేత భగ్నం చేయబడతాయి. అది కాకపోతే ఫెయిల్యూర్ అయిపోతావు. ఇక్కడ నీ లైఫ్ని ఫాలో చేయటానికి, మనిషి బ్రతకటానికి ఏదో ఒక పని ఉండాలండి. అది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవహారం కానీ. వాటిని దేవుడు ఎప్పుడు పాడు చేయడాన్ని వదిలేసి రమ్మనడు. వాటిలో దేవుని కొరకు ఒక సాక్షి జీవితాన్ని కలిగి ఉండి చెబుతున్న సంగతి నీ ద్వారా పరిచయాలనుకుంటాడు. అంటే వాక్యము శరీరమును ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివాసం చేసిన యేసు లాంటి బాడీగా నీ బాడీ ట్రాన్స్ఫర్ అవ్వాలని, ట్రాన్స్ఫర్మేషన్లోకి మారాలని కోరుకుంటాడు. అక్కడ నీకు వాక్యము నీ జీవితంలో ప్రణాళికను పాడగొట్టి నా ఇష్టం లేదు, నా చిత్తం లేదు, నా మనసు లేదు, నా కోరిక లేదు అనకపోతే యేసులాగా నువ్వు మారవు. అక్కడ చెవిగలిగి వినాలి అని చెప్తున్నాడు. ఇంకొక మాట చెప్తాను మీకు. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి, 13. John 10:3. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, అతడికి ద్వారపాలకుడు తెరుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. వాటిని ఏం చేస్తాడు? సొంత గొర్రెలను స్వరము వింటాయి, పేరు పెట్టి పిలిచి వాటిని బయటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడ నుంచి సొంత గొర్రెల్ని స్వరబెరుగును గనక అతన్ని వెంబడిస్తాయి, ఎరగవు గనుక పారిపోతాయి అని వాటిని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ స్వరము వినే అనుభవము నీకుందా? నీవొక గొర్రెగా నీ కాపరి యొక్క స్వరము వినే అనుభవం మీకుందా? స్వరము వినే అనుభవం మీకుందా? మొన్న ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే సంఘములో గలిబిలి రేగిందంట. ఆ సహోదరి వాళ్ళ భర్తను తీసుకుని నా దగ్గరకు వచ్చి, అయ్యగారు ఇంక మరి మాకు మనసు లేదండి, ఇంక అక్కడికి మేము వెళ్ళమండి, ఇంకా మరి మేము మీ దగ్గరికి వస్తామండి అంది. అమ్మ ఆ పని మాత్రం చెయ్యి, మాకు ఏం చెప్పారో ఒకసారి నన్ను కూడా వింటాను, రేపు రండి, నేను ఆ మెసేజ్ విన్నాక నేను మీతో మాట్లాడతానని అయ్యగారు పెట్టినటువంటి ఆ లైవ్ మళ్ళీ వీడియో తీసుకుని నేను కూడా క్షుణ్ణంగా 3 సార్లు విన్నాను ఆయన ఏం చెప్పాడని. ఆయన నాకన్నా గట్టిగా చెప్పాడు, అంతే, ఆయన ఏం తేడా చేయలే, గట్టిగా చెప్పాడు. ఆవిడ ఎందుకు మారిపోతుంది? ఆ మాటలు ఆవిడ గట్టిగా విన్నది, తగిలిని విన్నది. విన్న తరువాత ఆవిడకి ఏమర్థమైందంటే నన్ను అనడానికి నువ్వెవడో అనుకుంది. ఈ దగ్గరికి వెళ్తే ఇక నన్ను పేరు పెట్టేస్తున్నాడు, మరి ఆ గొర్రెలు నా స్వరం అంటే వాటికి పేరు పెట్టి తెలుసుకున్నంటే పేరు పెట్టి తిడితే తప్ప? ఏమ్మా ఎస్తేరమ్మా అన్నావు అనుకో, 4 ఎస్తేర్లు ఉంటారు. ఏ ఎస్తేరు? రూతమ్మ అన్నాను, 4 రూతులు ఉంటారు. ఏ రూతమ్మ? ఓ జాను అన్నావు అనుకో, 3 జానులు ఉంటారు. ఏ జాను? 3 నన్ను అనుకున్నారని చచ్చి ఖాళీ చేస్తే మంచిదే, నువ్వు ఆయన స్వరం విన్నావు, సరిపోయింది. కానీ ఎలా స్పందించావు? ఎట్లా వినబడింది? ఏ స్థితిలో నీ హృదయం అర్థమయ్యింది?
అక్కడ దేవుని యొక్క వాక్యము ఆత్మ చెప్తున్న సంగతి చెవిగలిగి వినటం. బైబిల్లో ప్రకటన గ్రంథంలో 8 సార్లు చెవిగలిగిన వాడు వినుగాక, చెవిగలిగిన వాడు యేసుప్రభు వారు చెప్పిన విషయంలో నూతన నిబంధనలో కూడా ఇలాంటి చాలాసార్లు వస్తాయి. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిజంగా మీకు చెవి ఉందో లేదో, అసలు చెవు వినటానికి ఎలా ఉందో ఒకసారి ఆలోచిద్దాం. ఆత్మ చెప్పే సంగతి అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పిల్లలకి ఈ వచనం ఒక వచనంలాగా అర్థమవుతుంది, కొంతమందికి ఒక స్టేజ్లో అర్థమవుతుంది, ఇంకొంతమందికి ఈ నా మీద పగబట్టాడు అన్నట్టు ఉంటుంది, నా మీద నాకే చెప్తున్నాడు ఇవన్నీను, ఈ బంగారం గురించి బట్టల గురించి అన్నట్టు. సో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం 14:26 నుంచి. ఎవడైనను నా యొద్దకు వచ్చి, మళ్ళీ చెప్తున్నా, బైబిల్లో ఉండేటువంటి భాషను ఎవడో కరెక్ట్ చేయలేడు. ఎవడైనను అన్నాడంటే అక్కడ ఏదో ఉందని అర్థం. అంటే ఏంటి? దట్ బైబిల్ ఇస్ నాట్ కేరింగ్ ఎనీవన్. ఎవరైనను అన్నారు అనుకోండి, రెస్పెక్ట్ ఇచ్చింది. ఎవడైనను అందనుకో, ఛాలెంజ్ చేస్తుందని అర్థం. అందుకని బైబిల్లో ఆ పదం తాలూకా ఇంటెన్సిటీని బట్టి మెసేజ్ ఉంటుంది. ఎవడైనను అన్నాడు అనుకోండి, ఎవడైనను అంటే ఇంకెవడైనా సరే నా యొద్దకు వచ్చి, అంటే యేసుప్రభు నమ్ముకుని తన తండ్రిని, అమ్మా, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే. ఇప్పుడు అన్నిటితో పాటు కొత్తది యాడ్ అయింది. ఏంటి ఇక్కడ? ప్రాణము. ఇప్పుడు నీ ప్రాణం కూడా వదిలేయాలంటే వదిలేకపోతే ఏమవుద్ది? నా శిష్యుడు కానేరడు. అమ్మయ్య, నువ్వు శిష్యుడు అవ్వాలంటే ఏమేమి వదిలేయాలి? అమ్మ కూచీలందరూ ఏమవ్వాలి? నాన్న కూచీలందరూ ఏమవ్వాలి? భార్య కూచీలందరూ ఏమవ్వాలి? భర్త కూచీలందరూ ఏమవ్వాలి? ఆఖరికి సెల్ఫ్ కూచీలందరూ ఏమవ్వాలి? ఇండివిజువల్ అయిపోవాలి, వదిలేయాలి. యేసుప్రభు శిష్యుడు అంటే ఎలా ఉండాలంటే వాటితో నాకు సంబంధం లేదు అన్నట్టు ఉండాలి. ఓకే, పిల్లలకి ఈరోజు వదిలేయమంటే గొప్ప శుభవార్త. తల్లులు వదలగలరా? అది సిలువ. పిల్లలకి మా పాస్ గారు ఏం చెప్పారు? వదిలేయమన్నారా? వదిలే, నేను ఎక్కడికైనా వెళ్తాను, నీకెందుకు వదిలే, నేను అందుకు వదిలేయమన్నానా? భార్య ఏమంటది? పెద్దానికి నువ్వెవడవయ్యా నా మీద కంట్రోల్ చేస్తావు? అన్నయ్య ఏం చెప్పాడు? భార్యను వదిలేమన్నాడు, వదిలే అంటే నీకేంటి? స్వేచ్ఛానుసారి వేరుగా ఉండేది స్వేచ్ఛానుసారి. దానివల్ల ఏమవుద్ది? నీ కర్మ నువ్వు గొయ్యవుతావు. యవనస్తురాలు అయితే ఇంకా ప్రమాదం, విధవరాలు అయితే ఇంకా డేంజరు. ఏ కొంపలో తిరుగుతావో, ఎడిపోతావో, ఎలా తిరుగుతావో, ఎక్కడికి వెళ్తావో నీ మీద అదుపే ఉండదుగా విధవరాలకి. విధవరాలు ఎవడి మాట వింద కదా. కాబట్టి యవనకాలపు విధవరాలు ఇంకా డేంజరు. ఎన్ని వాక్యాలు హెచ్చరిక చేస్తూ ఉంటే వదిలేయమన్నాడు అన్నయ్య, వదిలేయమన్నాడు బాబు అంటే బైబిల్ ఏం చెప్పింది? వదిలేయమనే చెప్పాడు. కానీ ఆ వదిలేయడం దేని కొరకు వదిలేయమన్నాడో చూసుకో. చెవులు కలిగిన వాడు వినుగాక. ఇంకా కిందకు రండి. ఇది మొదటిది, ఫస్ట్ సెక్షన్. సెకండ్ సెక్షన్కి వస్తాను. 28 ఏం చేయాలి? మొదట తన ప్రాణమును సహా ఏం చేయాలి? ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇప్పుడు నేను మళ్ళీ నీ ప్రాణాలు ఏంటో చెప్పేస్తాను. నీ సుఖం ఒకసారి చెప్పండి, మీ పక్కడు గుర్తుంటుంది. నీ ఆనందం, నీ సంతోషం, నీ విశ్రాంతి, నీ తృప్తి, నీ అనురాగం, నీ స్వంతం, ఇవి నీ ప్రాణాలు. ఈ వదిలేయండి చూద్దాం. వదిలేయడం కాదు, పైన ఎవరెవరిని వదిలేయాలి? అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, తల్లి, తండ్రి, భార్య, భర్త, వదిలే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటికి ఎవరు వదిలేయాలి? సెల్ఫ్ అంటే సుఖము, సంతోషము, తృప్తి, అనురాగము, ఇప్పుడు చెప్పినటువంటి లిస్టు, ఆనందము, విశ్రాంతి, ఇవన్నీ వదిలేసి. నెక్స్ట్ వదిలేసి ఊరుకుంటాడా? ఏం చేయాలి? వదిలేసి. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని, మళ్ళీ ఇక్కడ ఇంకోటి పట్టుకెళ్ళాలండి, మెడలో వేసుకునేది కాదు. ఏది? లాకెట్ బదులుగా, మంగళసూత్రానికి బదులుగా సిలువ వేసుకుంటున్నారు. ఆ సిలువ లేయద్దు. సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల. మళ్ళీ చెప్తున్నాడు, వేసుకొని కాదు మోసుకొని. సిలువను వేసుకొని కాదు మోసుకొని. అంటే ఏంటి? వేసుకునేది సింపుల్గా ఉంటుంది, గొప్పగా ఉంటుంది, క్రేజీగా ఉంటుంది. మోసేది అసహ్యంగా ఉంటుంది, చెప్పుకునేదిగా ఉంటుంది, అందరూ చూసి నెటకరంగా నవ్వేదిగా ఉంటుంది. అది మోసుకొని. నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సో ఇప్పుడు నువ్వు చెవి కలిగిన వాడు వినుగా కందంతా ముగిస్తాడు. ఇక్కడ ఈ 2 వచనాలు మనకు ఎంతవరకు వినపడ్డాయి? ఏ స్థితిలో మనం దేవుని యొక్క పరిపూర్ణతలో మనం నడిపించడానికి వినబడుతున్నాయి? దేవుని మాట నా ప్రణాళికను, నా కోరికను, నా ఇష్టాన్ని పగలగొట్టకపోతే, దానిని భగ్నం చేయకపోతే నా విశ్వాస జీవితం భ్రష్టత్వంలోకి పోతుంది.
నేను దేవుని యొక్క కృపలో నడిపించబడట్లేదు. ఈ విషయంలో నువ్వు ఎన్ని చెప్పినా దేవుని వాక్యానికి వ్యతిరేకంగానే ఉన్నావు. ఇక్కడ ఇంకా కిందకు వరండి, 28 నుంచి 32 వచనాల్లో ఒక పెద్ద విశ్వాసం చెప్పాడు ఆయన. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనిన ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపక లేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. ఎగతాళి చేయబడేలాంటి జీవితం జీవిస్తావా? గొప్పగా కనపడేటట్టు జీవితం జీవించాలనుకుంటున్నావా? మనలో అన్నమాట, గొప్పగా కనపడాలి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవడైనాను ఒక మంచి గోపురం కట్టిద్దాం అనుకుంటున్నాడు, ఒక ఫ్లోర్ వేద్దాం అనుకున్నాడు అనుకుందాం, పునాది వేసేసాడు. వేసిన తర్వాత వాడికి అర్థమైంది, నీకు ఎలా కడతానో తెలుసా, ఈ ఊర్లో అందరూ నా వైపు చూసి ఎలా కడతానని చెప్పేసుకున్నాడు అందరికీ. నేను ఎలాంటోడినో తెలుసా, ఎంతలా చేస్తానో తెలుసా, అసలు ఈ మ్యాపే ప్రపంచంలో లేనట్టు ఇటలీ నుంచి డిజైనరు, అమెరికా నుంచి మార్బుల్, ఇంకెక్కడి నుంచో రష్యా నుంచి దాని లోపల చెక్కడము, ఇవన్నీ ఏవో చెప్పాడు. అందరూ ఎదురు చూస్తున్నారు. మంచి అట్టహాసంగా పునాది వేసాడు. కొద్ది రోజుల తర్వాత వాడికి అర్థమైంది, సరుకు అంతా పునాదికి వెళ్ళిపోయింది. మొత్తం విటమిన్ ఎమ్ అంతా భూమిలో తొక్కేశాడు పునాది. ఇప్పుడు పునాది చాలా గట్టిగా చేస్తేనే పైన పెద్దగా వస్తుంది కదా. అందరూ చెడుతున్నారు, భయ్యా పైన ఎప్పుడు లెగుతుందని, మీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. అప్పుడు ఎలా ఉంటుంది, ఎలా నేనెందుకు ఇస్తాను, నువ్వు కట్టుకుంటే గొప్పగా నువ్వు కడదాం అనుకున్నావు, నేనెందుకు ఇస్తాను లేదనిసి అందరూ ఎలా చెప్పుకుంటారు, చాలా బెటగా. ఏమండి, ఈ విషయానికి ఈ ఉపమానానికి నిన్ను నువ్వు వదిలేసుకోవాలనడానికి ఏమైనా సంబంధం ఉందా? నీకేమైనా అర్థమైందా? ఇక్కడే చెవి కలిగినోడికే అర్థమవుద్ది, అందరికీ అర్థం అవ్వదు. ఈ బైబిల్ ఎన్నోసార్లు చదువుతాం, దీనికి దానికి ఏంటి సంబంధం? సెటిల్ చేసుకోవడానికిను, కట్టుకోవడానికిను, కట్టేటప్పుడు లేకపోతే అవమానపరచడానికిను, వదిలేసుకోవడానికి ఏంటి సంబంధం? యేసుప్రభు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. కింద ఉపమానం చదవండి, 31 నుంచి 32. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోవునప్పుడు తన మీదకి 20,000 మంది వచ్చుచున్నానని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి ఇప్పుడు చూడండి, నా దగ్గర 10,000 మంది సైన్యం ఉన్నారు, నాగేంద్ర మహాప్రభు 20,000 మందితో వస్తున్నాడు. ఇప్పుడు ఆ నాగేంద్ర మహాప్రభువుని నేను ఎదుర్కోవాలంటే నా దగ్గర ఉన్న 10,000తో ఆ 20,000 మందిని ఎదుర్కోగలనో లేదో నాకు తెలుసుదా తెలీదా? అంటే 1:2, ఒక సైనికుడికి 2 సైనికులు, ఏమొక్కడు కాకపోయినా 4 కలిస్తే 2 పోతాం కదా. ఇప్పుడు వాళ్ళతో పోటీ పడి నేను గెలవలేను కదా. అప్పుడు ఏం చేయాలి? దూరం ఉండి వర్తమానం పంపించి, మహాప్రభు రాయబారం పంపిస్తున్నాను, నీకు ఎంత కప్పం కావాలో అంత కడతాను, మర్యాదగా నా మీద యుద్ధం చేయకు, నా మనుషుల్ని చంపకు, నన్ను వదిలే ప్రభు అని తను ఏం చేసుకుంటాడు? సమర్పించుకుంటాడు, వదిలేసుకుంటాడు, తన మీద ప్రెస్టీజ్ వదిలేసుకుంటాడు, వదిలేసుకుని ఆయనకు అప్పగించేసుకుని తగులు ఇబ్బంది నష్టం కలగకుండా చూసుకుంటాడు. దీనికి ప్రాణాన్ని ద్వేషించడానికి ఏమైనా సంబంధం ఉందా? మరి ఎందుకు యేసుప్రభు ఈ 2 విషయాలను చెప్పాల్సి వచ్చింది? ఇక్కడ నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు, టైం లేదు. కానీ ఒక మాట మనం ఆలోచిద్దాం. ఈరోజు ఈ 2 సందర్భాల్లో ప్రెస్టీజ్కి వెళ్లకుండా దేవుని కొరకు నిన్ను నువ్వు కోల్పోయే స్థాయికి ఎదురు చూడగలవా అన్నది దాని భావం. ఏ ప్రెస్టీజ్కి వెళ్ళడానికి వెళ్ళలేదు, హానెస్ట్గా యాక్సెప్ట్ అయిపోవాలి. ఎస్, నేను చేయలేకపోయాను, సారీ, నేను కట్టలేకపోయాను, సారీ, నేను చేయలేకపోతున్నాను, సారీ, వదిలేయగలవా? ఆ కింద ఆ వచనం చెప్తూ ముగింపులో అన్నాడు చూడమ్మా, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. కలిగినదంతయు ఏం చేయగలగాలి? ఇప్పుడు మీ ఇంట్లో వదిలేమన్నాడా దేవుడు? ఈ వచనం ప్రకారం నీ ఆస్తి వదిలేమన్నాడా? నీ ఉద్యోగం వదిలేమన్నాడా? నీ పిల్లల్ని వదిలేమన్నాడా? నీ కుటుంబాన్ని వదిలేమన్నాడా? ఏం వదిలేమనలేదు. ఒక యుద్ధాన్ని గెలవాలి అనంటే అతను ఎలాగైతే యుద్ధాన్ని గెలవలేనప్పుడు తను తాను వదులుకుంటాడో అలా వదలమన్నాడు. ఒక కట్టుబడి కట్టడానికి నా దగ్గర ఏమీ లేనప్పుడు నా ప్రెస్టీజ్ అణిగిపోయిన తర్వాత నేను ఎలా లోబడిపోతానో అట్లా లోబడమన్నాడు. ఈ విషయం ఏ రకమైనటువంటి చెవిలోకి వెళ్తుందో, ఏ స్థాయిలో వెళ్తుందో, నీ అంతరంగము ఏ స్థితిలో వెళ్తుందో చూసుకో. దేవుని కొరకు ఏం లేదు, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే ఉద్యోగి దేవునిని గౌరవంగా చూస్తుందా? 1,00,000 రూపాయలు తన ప్రెస్టీజ్ని చూస్తుందా? అక్కడ దేవుని యొక్క విలువను నువ్వు వదులుకో అని చెప్పాడు. నీ కుటుంబ విషయంలో కూడా నేను వదులుకోగలవా లేదా అని చూసుకోమన్నాడు. ఏ స్థితిలో నిన్ను నువ్వు కోల్పోవటానికి ఇష్టపడకపోతే నీ క్రైస్తవ విశ్వాసపు నిరీక్షణ వ్యర్థమైపోయింది. నీ కుటుంబంలో నీ పెత్తనం, ఆడంబరకత్వం,
ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? తగ్గించుకోవడం, సమాధానపడడం, స్వంతాన్ని గ్రహించడం, వదులుకోవడం, మానుకోవడం, కోల్పోవడం, అభిమానం కోల్పోవడం, వ్యక్తిత్వం చంపుకోవడం, వాస్తవాన్ని గ్రహించడం. ఇవన్నీ ఆయన్ని వెంబడించేటప్పుడు ఏ పరిస్థితుల్లోనూ నీ పట్టుదల కానీ, నీ పంతం కానీ, నీ కళ కానీ, లేక నీకున్నటువంటి మాట కానీ, నీకున్న పరిపాలన కానీ, అవన్నీ ప్రభు కొరకు వదులుకోగలవా? వదిలేయగలరా వీటన్నిటిని? ఒప్పుకుంటుందా మనసు? చెవి కలిగిన వాడు వినుగాక అంటే ఏంటి? విన్నాం, దేవుడిని వదలను, దేవుడితోనే ఉంటాను, నా ప్లాన్ నేను చేస్తాను. ఆవిడ చెప్పింది, మా అమ్మాయి చాలా మంచిదండి, మా అమ్మాయి చాలా మంచిది, వాళ్ళ ఆయన్ని గ్రిప్లో పెట్టుకుంది, మా కొడుకే సవట, పెళ్ళని చెప్పినట్టు అంటున్నాడు. ప్రాబ్లం ఏంటి? వాళ్ళ అమ్మాయి తెలివైంది, వాళ్ళ అబ్బాయి సవట. అంటే ఎవరి గురించి చెప్తున్నావు? పట్టుకుంటున్నదేంటి, వదులుకోవాల్సిందేంటి? నీ భర్తతో నీ జీవితంలో, నీ భార్యతో నీ పరిపాలన, నీ బిడ్డలతో నీ సంబంధం, నీ పొరుగువానితో నీ అనుబంధం, నీ ఆస్తుల మీద నీ మమకారం, నీ శరీరం మీద నీకున్న గర్వం యేసు ప్రభు యొక్క మాటకు ఏ స్థాయిలో లోబడగలిగింది? ఎంత ఒప్పుకోగలిగింది? ఎంత విడుచుకోగలిగింది? నీ సంపాదన కానీ, నీ ఆస్తి కానీ, నీ బలము కానీ, నీ మాట పట్టింపు కానీ ఎంత కోల్పోగలిగింది? అక్కడ నీ శిష్యత్వం అర్థమవుతుంది. అందుకే క్రైస్తవ్యం నీ ప్రణాళికలను భగ్నం చేసే స్థితికి పెరగకపోతే, దేవుని యొక్క మాట నీ ఆలోచనను మార్చకపోతే, నీ ట్రెండ్లో నీ గర్వాన్ని లేపేదాన్ని తగ్గించకపోతే అసలు నీ క్రైస్తవ్యంలో మార్కే పడదండి. చెవిగలిగి విను అంటున్నాడు. సో ఇప్పుడు ఆలోచించండి, ఈరోజు దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం ఒక లక్ష్యం మనకుంది. ఏంటా లక్ష్యం? ప్రేమ, సమాధానం, సాత్వికం, అవతల మనిషి క్షమాపణ, నీ నీ ఇవన్నీ నోటి మాటతో చెప్తున్నామా, చేసేస్తున్నామా? నేను అందరూ అంటలేదు, చేయగలుగుతున్నారు. ఎంతవరకు చేయగలుగుతున్నారు? ఒక రేంజ్ వరకే చేయగలుగుతున్నారు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆవిడ చేస్తాడులే అని వదిలేస్తున్నారు. వదిలేయడానికి కుదరదు అని చెప్తున్నాడు ఆయన. చెవిగలిగి వినటం అంటే దేవుని వాక్యము ఎంతగా నీ శరీరం మీదకి, నీ ఆత్మ మీదకు, నీ లైఫ్ మీదకి ప్రభావం చూపించే స్థాయికి పెరుగుతుందో చూసుకోండి. అలా పెంచకపోతే డే టు డే లైఫ్లో చర్చికి అటెండెన్స్ పెరుగుద్దేమో కానీ ప్రభు నుంచి నువ్వు తెచ్చుకునేది ఏది ఇంచు కూడా పెరగదు. సో అర్థం చేసుకుందాం, ఐహిక విచారాలు నిన్ను ఇంకా గెలవనివ్వట్లేదని అర్థమవుతుంది. చాలా పరిస్థితుల్లో మనం విననేరకుండినట్లు చెవులు మందమైపోతున్నాయి, దేవునికి ఓపెన్గా ఉన్నాయి, మనం వింటలేదు. పరీక్షించుకుందాం. ఆఖరి దినాలకు వచ్చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మనం గెలవకపోతే దేవుని యొక్క రాజ్యానికి మనకే స్థానమో ఆయన నిర్మోహమాటంగా చెప్తాడు. నువ్వు పేరు మట్టుకుంది చచ్చిందానివి, నువ్వు నోటితో స్తుతిస్తున్నావు, నా హృదయం నీ హృదయం నాకు దూరంగా ఉంది, నువ్వెవరో నాకు తెలియదు అనడానికి ఆయన ఏం మొహమాట పడ్డాడు. ప్రార్థన చేద్దాం.